వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం. భూమి, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయా? అసలు భూమి వాస్తుకు సంబంధం ఏంది? మానవుడు మానవ రూపం అవతారం ఎత్తేటప్పుడు భూమి ఎలా ఉంది వాస్తు? అసలు వాస్తుని పుట్టించారా? ఆనాటి నుంచి వస్తుందా? వాస్తు నమ్మకమా, మూఢనమ్మకమా? వాస్తు లేకపోతే స్త్రీల ఋతుక్రమంలో తేడాలు ఉంటాయా? వాస్తు వల్ల లింగభేదాలు ఉంటాయా? పురుషుడు స్త్రీ పుట్టాలంటే వాస్తు అవసరమేనా? ధనము, దానము, ధైర్యము, కోపము, ధనం ఇవన్నీ కూడా వాస్తు ఉంటే వస్తాయా? వాస్తు ఏం చెప్తుంది? వాస్తు ఏం చూపిస్తుంది? నమ్మకమా, అపనమ్మకమా? పండితులు కూర్చొని సంపాదించుకుంటే పన్నాగమా? ఇలాంటి విషయాలు మీతో చర్చించడానికి ఈరోజు వాస్తు ఒకప్పటి నుంచి పూర్వీకుల నుంచి తన వరకు వస్తూ వాస్తునే నమ్ముకొని వాస్తుతో ముందుకెళ్తున్నటువంటి మల్లాపూర్ వాస్తవ్యులు చేవూరి సుదర్శనాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క వాస్తు, అసలు వాళ్ళ వాస్తు కరెక్ట్ ఉందా లేదా వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శనాచారి గారు, మిమ్మల్ని చూస్తే వాస్తు నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఓసారి, నిజమేనా? అట్లా ఏముండదు. వాస్తు అనేది అవుతుందో నడుచుకుంటూ మనిషి దగ్గర రాదు, కానీ వాస్తు నిర్మాణం గనక జ్ఞానంతో గనక సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నవారు పండితులతో గనక తీసుకొచ్చి చర్చించి వాళ్ళకి దర్శన ఇచ్చి వాళ్ళతో గనక సలహాల మేరకు పొందినట్టయితే చక్కగా వాస్తు నిర్మాణం చేయటం జరుగుతుంది. ఆ వాస్తు నిర్మాణంలో ఏదవుతుందో చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి, సంతోషము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో సంపూర్ణంగా కనుక వాస్తు లోతులోకి వెళ్ళే ముందు వాస్తు ఉందంటారా? వాస్తు ఉందా? చూస్తున్న ప్రేక్షకులకి, వీతిరి ఛానల్ వారి న్యూస్ వారికి, సమస్త వాళ్ళకి నా యొక్క ప్రణామాలు. నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పినటువంటి గురువుకి, వాళ్ళకి పాదాభినందనాలు. ఇప్పుడు మీరు ఏదో అడుగుతున్నారు, అసలు వాస్తు అంటే ఏమిటి? వాస్తు ఉందా? వాస్తు అనేది ఏదవుతుందో ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు నేర్చుకుందా కాదు, ఇప్పుడు కనిపెట్టింది కాదు. ఈ యొక్క వాస్తుశాస్త్రం ఏదవుతుందో అనాది కాలంలో ఏదవుతుందో నుంచి ఉన్నది. రామాయణం కానీ, మహాభారతంలో కానీ, సింధు నాగరికత పుట్టినప్పుడే 3000 సంవత్సరాల క్రితం ఏదవుతుందో ఉన్నదని చెప్పబడుతుంది. అటు చోళులు, ఇటు గుప్తులు ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని ఏదవుతుందో చక్కగా వారు అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఏదవుతుందో శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రభోజుడు ఎవరవుతున్నారో వారు అనేక గ్రంథాలు ఏదవుతుందో రచించడానికి ప్రోత్సహించి పండితుల్ని వాళ్ళని చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది ఈ శాస్త్రాన్ని. అదే కాకుండా ఎవరైనా సరే ఈ వాస్తుశాస్త్రము నిజమా అబద్ధమా అనే అనుమానం కనుక వచ్చినట్టయితే సంపూర్ణ పరిజ్ఞానంతో కలిగినటువంటి గృహ నిర్మాణం కనుక మీరు వెళ్ళి చూడండి. చూసినట్లయితే వాళ్ళ ఆరోగ్యాలు, ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్యాలు, వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. అవన్నీ మన ముందు క్వశ్చన్స్ ఉన్నాయి కనుక గురుగారు, వాస్తు శాస్త్రం ఎన్నో శతాబ్దం నుంచి వచ్చింది. వాస్తు ఏదవుతుందో ఎన్నో శతాబ్దం అనేది ఇప్పుడే మీకు చెప్పాను. ఆనాడిది ఈనాడిది కాదు, ఇప్పుడు పుట్టింది కాదు అని ఇప్పుడే మీకు వివరణ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాస్తుశాస్త్రము సంపూర్ణమైన వాస్తు పండితుడు ఎవరవుతున్నారో, జ్ఞానవంతుడు ఎవరవుతున్నారో 3 పూటలు గడవడానికి కూడా కష్టం ఉంది ఈ రోజున. కొంతమంది ధనాపేక్షతోనూ, ధనం సంపాదించే ఉద్దేశంతోనూ, తెలిసి తెలియనటువంటి జ్ఞానంతోనూ ఈ వాస్తుశాస్త్రాన్ని చెప్తున్నారు. వాళ్ళు కూడా నేను ఈ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం మీరు పొంది ఈ మానవాళికి ఏదవుతుందో ఈ శాస్త్రాన్ని పరిపూర్ణంగా అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇక వాస్తుశాస్త్రం ఏదవుతుందో ఈనాడిది కాదు, కొన్ని వేల శతాబ్దాల నుంచి పుట్టింది. ఇది యుగాల నుంచి రామాయణంలోను, మహాభారతంలోను దీని గురించి ప్రస్తావించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కానీ, ఆంధ్రభోజుడు కానీ ఎంతో దీన్ని గొప్పగా చెప్పడం జరిగింది. ఆ రోజున ఈ యొక్క శాస్త్రాన్ని చోళులు ఈ యొక్క అభివృద్ధి చేయడం జరిగింది. గుప్తులు కూడా ఈ యొక్క శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందుని కానించి అనుసరించిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది తప్ప గానీ చెడు జరగట్లేదు. అయితే చాలా మంది అపోహ, అసలు ఈ వాస్తుశాస్త్రము ఏందే అసలు
అంటే ఏదవుతుందో మన పూర్వీకులు ఎవరవుతున్నారో ఉమ్మడి కుటుంబాలు కానీ మన ఇంట్లో పెద్దలు కానీ లేకపోవటం మూలాన ఆ ఉమ్మడి కుటుంబాలు ఏమవుతున్నారో వాళ్ళు ఏమవుతున్నారో పెద్దవాళ్ళు ఏమవుతూ మనకి అనేక విధాలుగా అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేవారు. వీటి కాలమాన పరిస్థితి ప్రకారంగా ఆధునిక ప్రపంచంలో ఊర్లో ఉన్నది కానించి ఊర్లో పెద్దలు ఒక చోట ఉంటున్నారు. వీళ్ళు ఉద్యోగరీత్యా ఏదవుతుందో పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి వాళ్ళకి అవసరార్థం ఏదవుతుందో అద్దీంట్లో కానీ లేదా కొనుక్కోవటం కానీ జరుగుతుంది. మహాపట్నంలో ఏదవుతుందో దొరకటమే కష్టం ఉంది కదా, ఈ వాస్తంతా ఎందుకే పట్టించుకోవటము అని ఒక రకమైనటువంటి వాళ్ళకి వయసుకున్నటువంటి పరిజ్ఞానం ఏదవుతుందో తగ్గట్టుగా ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ ఆలోచన ఏదవుతుందో కొంతకాలం వరకే ఉంటుంది. తర్వాత ఇంట్లో ఏమవుతున్నాయో సమస్యలు కానీ కష్టాలు కానీ ఈ వేరే పరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని ఆ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే నేను గృహం కట్టేటప్పుడు ఏదవుతుందో చక్కటి వాస్తు పండితులను కలవండి, కలిసి ఆయనక చెప్పిన ప్రకారం ఏదవుతుందో చేసుకోవటము, తీసుకోవటము, కొనుక్కోవటము, మార్చుకోవటము లాంటిది ఏదైనా సరే చేస్తే అందరికీ బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది. శివుడి మూలాన శివుడితోటి వాస్తు పుట్టిందని అంటారు, నిజమేనా? శివుడి యొక్క అంశం ఏదవుతుందో అంధకాసుడు ఏదవుతుందో యుద్ధం చేస్తున్నప్పుడు ఏదవుతుందో ఆ యుద్ధంలో ఏదవుతుందో పరమేశ్వరుడు ఏదవుతున్నారో అనేక శరీరం నుండి వచ్చిన బిందువు ఏదవుతుందో చెమట బిందువు కింద భూమి పడి ఈ యొక్క ముల్లోకాలను కూడా ఏదవుతుందో ఆక్రమించుకోవడం జరిగింది. ఆ ముల్లోకాలను కూడా ఆక్రమించుకోవడం జరిగినప్పుడు ఏదవుతుందో ఈ యొక్క దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళతారు. ఈ బ్రహ్మ ఏం చేస్తా అంటే, దేవతల్లారా మీకు శక్తి ఉంది, యుక్తి ఉంది, సరైనటువంటి బలం లేదు కాబట్టి కొంతమంది ఇతర రాక్షసులు కానటువంటి రాక్షసులు వాళ్ళని కూడా సహాయం తీసుకోమని చెప్పడం జరుగుద్ది. నేను ఏదవుతుందో ఈ యొక్క వాస్తు పురుషుడు ఏదవుతుందో అధోముఖం గనక భూమి మీద గనక తొయ్యమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదవుతుందో అధోముఖంగా ఏదవుతుందో తొయ్యపడటం జరుగుద్ది. ఆ యొక్క అధోముఖంగా పడిన యొక్క వాస్తు పురుషుడే, దాన్నే మనము ఆ యొక్క వాస్తు పురుషుడు మీద ఉన్నటువంటి దేవతలు బలవంతులు ఎవరుతున్నారో ఈ యొక్క శరీరాన్ని పెరగకుండా భూమి మీద అణతొక్కడం జరుగుతుంది. అతను పడే విధానం ఏదవుతుందో ఈశాన్యం ఏదవుతుందో శిరస్సు, కాళ్ళు ఏదవుతుందో నైరుతిలోను, తన చేతులు ఇటు వాయువులోను ఇటు ఆగ్నేయంలోను విధంగా ఉండేట్టుగా ఈ అధోముఖంగా ఇతను పడినాక ఇతను పెరగకుండా ఆగిపోతాడు. అందుకనే గృహప్రవేశాలప్పుడు ఏదవుతుందో ఈ యొక్క వాస్తుపురుషుని శాంతించండి, దాని మీద ఉన్నటువంటి దేవతను శాంతించండి, శాంతపరిచి మీకు గృహంలో ప్రవేశించండి అని కూడా చెప్తూ ఉంటుంటారు. కొంతమంది దేవతలు ఏవవుతున్నాయో ఆహారాలు తీసుకుంటారు, కొంతమంది దేవతలు ఏవవుతున్నాయో ఒక రకమైన ఆహారాలు తీసుకుంటారు. కాబట్టి ఆ ఆహారాలు ఏవవుతున్నాయో కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అయితే ఈ దేవతలకి ఏదవుతుందో ఆకలి తీర్చడానికే మనము గృహప్రవేశం అప్పుడు ఏదవుతుందో ముందు రోజు ఏదవుతుందో ఈ యొక్క ఆహారాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. అయితే రాక్షస గణాలు ఏవవుతున్నాయో వాళ్ళకి ఏదవుతుందో అవి మధ్య మాంసాలు గాని ఎండు చేపలు గాని ఇచ్చే అవసరం లేదు. ఒక మహానుభావుడు అడిగాడు, వాస్తు లేదేవా, సిద్ధాంతి లేదే హెచ్ఐ వేదికలో నన్ను అన్నాడు. అవి ఎందుకు అసలు లేదు? మరి చోళులు కానించి సింధు నాగరికత పుట్టిన కానించి ఉన్నది కదా. నన్నయ్య గాని మిహిరాచార్యులు గాని భట్టాచార్యులు గాని దీని అందరూ సమర్థించారు కదా. శ్రీకృష్ణదేవరాయలు కూడా అనేక గ్రంథాలు రాశాడు కదా. మరి లేదని ఎట్లా అంటారండి మీరు? రామాయణ మహాభారతంలో కూడా అనేక చోట్ల ప్రస్తావించారు కదా. అవునయ్యా, నేను ఈ యొక్క దేవతలు అవుతున్న రాక్షసులకి దేవతలకైతే పెడతాను కానీ రాక్షసులకి ఈ మధ్య మాంసాలు ఎందుకు పెడతాను అంటతో నేను ఒక మాట అన్నాను. ఆయనకి ఆకలిగా ఉన్నవాడు శాకాహారి గాని మాంసాహారి గాని, శాకాహారికి మాంసాహారం తినడు, అదే విధంగా మాంసాహారి ఏదవుతుందో శాకాహారం తింటాడు, తీసుకుంటాడు, ఆకలి తీర్చుకుంటాడు. ఇదైతే అలాగైతే కరెక్టేనయ్యా, అలాగైతే నేను ఈ మధ్యాలు మాంసాలు ఎండు చేపలు ఇలాంటివి ఏం పెట్టను, అలాగైతే మేము గృహప్రవేశం ముందు 81 డైటీస్ అంటున్నావు కాబట్టి నేను మామూలు దేవతలకు సమర్పించేవి అవుతున్నాయో అదే నేను అర్పిస్తాను అన్నాడు. సంతోషమే. వాళ్ళు ఏదవుతుంది నాన్ వెజ్ దేవతలు ఏమవుతున్నారు, నాన్ వెజ్ తినేవాళ్ళు కాబట్టి ఈ నాన్ వెజ్కి పెడితే ఇంకా మహా సంతోషపడతారు. అవసరం లేదు. ఆకలి తీర్చడం కోసమే గృహప్రవేశానికి దాంట్లో చాగంటి కోటేశ్వరరావు గారు చక్కగా చెప్పారు. ఆ మహానుభావుడికి నమస్కారాలు. అయితే ఈ యొక్క శాస్త్రం ఏదవుతుందో అనంతము పరిశీలన చేస్తుంటే తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మనకు తెలియదు కాబట్టి లేదని అనొద్దు. మనం చూడలేదు కాబట్టి మన తాత ముత్తాతలు మనం చూడలేదండి, లేరా? ఉన్నారు. మన తండ్రి కనబడతాడు కాబట్టి మన తాత ముత్తాత లేడు, మనం కనబడలేదు. కాబట్టి ఆ విధంగా
వాళ్ళు లేరని చెప్పడం ఎంత న్యాయమో, అదే విధంగా ఈ శాస్త్రం ఏదవుతుందో లేదని చెప్పడం కూడా అంతే అన్యాయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది విజ్ఞులకి నేను నమ్రతగా నివేదిస్తున్నాను. ఇదంతా ఓకే సార్. మీరు వాస్తు ఎట్లొచ్చింది మీ వంశానికి? మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఎవరు మీ గురువు మీ వాస్తులో? ఈ యొక్క వాస్తుశాస్త్రం ఏదవుతుందో ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మా ముత్తాతల గారి నుంచి వాళ్ళు అభ్యసించారని విన్నాను. తర్వాత మా తాతగారు కూడా ఈ అభ్యాసం చేస్తుండేవారు, మా నాన్నగారు కూడా ఈ అభ్యాసం చేస్తున్నారు, నేను కూడా అభ్యాసం చేస్తున్నాను. ఈ యొక్క శాస్త్రాన్ని ఎంత నేను అభ్యాసం చేస్తున్నా, పరిశోధిస్తున్నా కూడా నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అయినా కూడా తెలుసుకోవడానికి ప్రతి నిత్యము నేను శోధన చేస్తూనే ఉంటాను. ఈ విశ్వం అంటే పంచభూతాల భూమి, నీరు, ఆకాశము, అగ్ని అంటాం కదా. వాటికి వాస్తు ఉందంటారా? వాస్తు ప్రకారం ఉన్నాయి అవన్నీ? అసలు వాస్తుశాస్త్రం అంటే పంచభూతాత్మకమైనటువంటి మిళితమైనటువంటి శాస్త్రం ఇది. ఈ వాస్తుశాస్త్రముకి ఈ పంచభూతాలకి అవినాభ సంబంధం ఉన్నది. ఈ పంచభూతాలంటే ఒక రకమైనటువంటి శక్తులవి. ఆ శక్తులే ఈ యొక్క వాస్తుశాస్త్రం నిర్మాణానికి దోహదపడతాయి, సహాయపడతాయి. అదే విధంగా గనక గృహంలో గనక సరైనటువంటి గాలి రాక, బయటికి గాలి పీల్చలేక ఇంట్లో లోపల ఉన్న వాళ్ళు తొందరగా అనారోగ్యాలు పాలయ్యి మరణానికి దగ్గరగా వెళతారు. వెలుతురు గనక గాలి గనక చాలా చోట్ల చూస్తుంటాం మనం. ఆడు చలికాలంలో కూడా ఫ్యాన్ వేస్తుంటుంటారు. ఏమైనా ఫ్యాన్ ఎందుకు వేసావా అంటే గాలి లేదంటాడు. అరే చలికాలం కదరా బాబు, గాలి లేకపోవటం ఏంటంటే అటు ఇటు చూస్తే ఈ ఇంటికి కిటికీలు లేవు సరైనటువంటి. ఎందుకు కిటికీలన్నీ బంధించారా, మూసారా అంటే లేదండి మేము ఏసీలు వాడతాం. ఏసీ అనేది ఏదవుతుందో వాడతావు కరెక్టే, కానీ పగలు నువ్వు ఫ్యాన్ వేసుకుంటున్నావు కాబట్టి ఆ కిటికీలు తెరుచుకోవచ్చు కదా అని నేను చెప్పడం జరిగింది. ఓహో కిటికీలు తెరిస్తే గాలి వస్తుందా? ఖచ్చితంగా వస్తుందా? తెరు ఆ అటు తెరు, దానికి ఎదురుగా ఉన్నటువంటి కిటికీ తెరు. ఆ కిటికీ తెరిచినట్టు అక్కడ గాలి వస్తుంది, నీ ఆలోచన విధానం బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కొన్ని మనం ఏదవుతుందో గృహంలో ఏదవుతుందో చాలా మంది పగలు కూడా లైట్లు వేసుకుంటుంటారు. ఎందుకే లైట్ వేసినట్టు కనబడదు అంటారు. పగలు కనబడకపోవడం ఏంటి? పగలే ఈ విశ్వానికి అంతా వెలుతురు వచ్చిన ఆ యొక్క సూర్య భగవానుడు నీ ఇంట్లోకి వచ్చేట్టుగా ఇల్లు కట్టుకొని వాస్తు ప్రకారంగా ఉన్న ఇల్లుని వెలుతురు లేకుండా చేసుకోవటం ఏంది అని అడిగితే, లేదండి వెలుతురు లేకుండా నాకు అటు ఇటు సరైనటువంటి వాస్తు పండితుడు నన్ను సూచించలేదండి, వెలుతురు పడలేదని. బాబు అందుకనే తూర్పు భాగంలో ఏదవుతుందో సూర్యుడు దొంచేటప్పుడు ఏదవుతుందో ఎక్కువ స్థానం తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ యొక్క వెలుతురు సూర్యకాంతి ఇంట్లో పడుతూ ఉంటుంది. నువ్వు ఆ యొక్క తూర్పు గుమ్మం కనుక ఎప్పుడు కనుక పెట్టుకున్నట్టయితే ఇంటిల్లపాది కూడా వెలుతురు వస్తుంది. దాంతోపాటు కిటికీలు కూడా తీసుకో అని చెప్పడం జరిగింది. ఓహో అట్లానా, అందుకే లైట్ వేసుకునే అవసరం లేదని అనే ఎమ్మటనే ఆ తలుపు తీసి వెలుతురుని చూసి సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. అయితే ప్రకృతిలో ఏదవుతుందో గట్టిగా వర్షాలు వచ్చి పంచభూతాల్లో ఒక భూతం ఏదవుతుందో నీరు, ఆ నీరు కనుక అధికంగా కనుక వచ్చి అతల కుతలం చేస్తే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవులు కూడా చెల్లాచెదురైపోయి దేనికి పనికి రాకుండా అయిపోతారు. అగ్ని కనుక ఒక విధంగా కూడా అంతే ఆ శక్తి కలది. ఆ అగ్ని కూడా మహాప్రళయం తాళం చేసి మొత్తం కనుక అంటుకుపోతే మసే బూడిదైపోతాం. అలాంటి అగ్ని కూడా ఇక భూమి ఏదవుతుందో ప్రతి 3500 సంవత్సరాలకి ఒకసారి కంపనం జరుగుతుంటుంది. అప్పుడప్పుడు కూడా కంపనం జరుగుతుంటుంది. మనం ఈ మధ్యకాలంలో చూసాము 300-500 సంవత్సరాల క్రితం ప్రళయం వచ్చి భూమిలోకి వెళ్తుంటుంది. కానీ భూమి అప్పుడప్పుడు మీకు భూకంపాలు వచ్చినవి స్కేల్ మీద ఎంత ఉంది, అంత స్కేల్ మీద ఉంది, ఈ దేశంలో ఎంత ఉంది, ఆ దేశంలో ఉందంటారు. ఇక భూకంపాలు ఏదవుతుందో రావడానికి ప్రకృతి ఏదవుతుందో మనకు గనక సహకరించకని పక్షంలో ఏదవుతుందో చాలా మనం మానవాళి ఏదవుతుందో సర్వ మానవాళి ఏదవుతుందో కూడా దంచుజాలంగానే నశించిపోయే అవకాశం ఉంటుంది. భూమి, గాలి చెప్పాను, అగ్ని చెప్పాను, భూమి చెప్పాను, ఆకాశం కూడా మీకు సపోజ్ కనుక ప్రళయం కనుక ఆకాశం సృష్టించాలంటే అనేక రకమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆకాశం నుంచి అనేక మంది ఏదవుతుందో పిడుగుల ద్వారా చచ్చిపోవటం అనేది మీరు వింటూనే ఉంటారు. వృక్షాల ముందు ఉన్నా కూడా, సెల్ ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఈ యొక్క ఏదవుతుందో అందుకనే చెట్ల కింద ఏదవుతుందో మన పూర్వీకులు ఏదవుతున్నారో చెట్ల కింద ఉండొద్దు బాబు వర్షాలు వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. ఆ కొద్దిసేపు ఏదవుతుందో వాళ్ళు తలదాచుకోవడానికి వెళ్తుంటారు, కానీ నష్టపోతుంటారు. ఆకాశము ప్రళయతాండవం చేస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క పంచభూతాల్లో కూడా ఆకాశం కూడా మనకి
అనేక విషయాలు చెప్తుంది. దేవతల లోకాలు ఉన్నాయి కదా, అంటే మేము చూడకున్నప్పటికి కూడా మీకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం వాస్తుశాస్త్రం ప్రకారం ఉండేవి అవి. భూమి వృత్తాకారంగా ఉంది. అధిక రకమైనటువంటి శక్తిని, అయస్కాంత శక్తి ఈ భూమికి ఉన్నది. ఈ భూమి కన్నా అత్యధికంగా సూర్యుడికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ గ్రహాలు ఏవవుతున్నాయో మొత్తము తన చుట్టూ తిప్పుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క గోళాకారంలో ఉన్నటువంటి మొత్తం గ్రహాలన్నీ వృత్తాకారంలో ఉంటాయి. సృష్టికి అభివృద్ధి చేస్తున్నాయి, కాపాడుతున్నాయి ఈ గ్రహాలు. అయితే మన గృహంలో కూడా మన పూర్వం పెద్దలు ఏం చేస్తారని చెప్పారంటే, ఈశాన్యంలో ఏదవుతుందో ఉత్తరంలో ఏదవుతుందో రౌండ్ పిల్లర్ పెట్టుకోవయ్యా. అనేకమంటి ఈ యొక్క రౌండ్ పిల్లర్లో ఏదవుతుందో అనేకమైనటువంటి శక్తుల్ని, బ్యాడ్ యొక్క ఎలిమెంట్స్ని ఈ యొక్క వృత్తాకారం ఉన్నటువంటి పిల్లర్ ఏదవుతుందో లాగేస్తుందని చెప్తారు. అందుకనే పూర్వం ఏదవుతుందో పెంకుటిల్లో కానీ, మామూలు పాకల్లో కానీ, భవనాల్లో కానీ ఆ యొక్క ఈశాన్యంలో ఏదవుతుందో వాస్తు పండితులు చెప్పినట్టుగా ఆ యొక్క వృత్తాకారం ఉన్నటువంటి పిల్లర్ని సపోర్ట్ చేసుకుంటారు. ఈ యొక్క గ్రహాలు ఏవవుతున్నాయో వృత్తాకారంగా ఉంటాయి, వాస్తు ప్రకారంగా ఉంటాయి, వాస్తుశాస్త్రంగా అనుకూలంగా ఏదవుతుందో మిళితమై ఉంటాయి ఈ యొక్క భౌగోళికంలో. ఇప్పుడు మీరంతా ఈ పంచభూతాలు ఇవన్నీ ఓకే అండి, అవి మనం చూసింది కాదు. నేను దేవత లోకాలు కూడా చెప్పారు, అంటే నాకైతే అవి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు పెద్దగా మనం చూస్తుంటే నాసా కూడా మన శ్రీరాముడు కట్టించినటువంటి వంతెన ఉంది, 80% మునిగింది నీళ్ళలో, కొంత బాగా ఉంది అని అంటారు. సో అది ఏదైతే అందరికి తెలిసిన కథే కావచ్చు, ఇతిహాసం కావచ్చు, సీతమ్మ కోసం కట్టారని. మరి అది వాస్తుతోనే నిర్మించారు. అది ఏదవుతుందో ఆ రోజున శ్రీరాముడు వాస్తును అనుసరించే శ్రీలంక మీద, రావణాసుడి మీద దాడి చేయడం జరిగింది. దర్శనం ఏదవుతుందో దాంట్లో కుజుడు ఉంటాడు, ఆగ్నేయంలో ఏదవుతుందో శుక్రుడు ఉంటాడు. అయితే దర్శన ఆగ్నేయం ఏదవుతుందో తీసుకోవడం జరిగింది శ్రీరాముడు. ఇది తర్వాత 29 కిలోమీటర్ల వారధి ఏదవుతుందో నిర్మించడానికి నలుడును నిలుడుని ఒక సున్నపు రాళ్ళు లాంటివి వీటి మీద తేలేటువంటి వాటివి వాళ్ళ సహాయంతోనూ వేయటం జరిగింది. వాయువు దిక్కులో ఏదవుతుందో ప్రవేశించడం జరిగింది. ఆ రావణాసుడి యొక్క కోట ఏదవుతుందో దర్శనము ఉన్నది. ఉత్తర వాయువు ఏదవుతుందో యుద్ధానికి ఏదవుతుందో వాయువు ఏదవుతున్నాడో వాయు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆయన దర్శన ఆగ్నేయం నుంచి వెళ్ళి ఉత్తర వాయుల్లోకి ప్రవేశించి యుద్ధం చేయటం జరిగింది. అయితే ఇందాక అన్నారు మీరు, మొత్తం సముద్రంలో మునిగిపోయింది. 99 పాయింట్ అంటే 0.2% మాకు కనబడుతుంది. చాలామంది అన్నారు అసలు ఈ రాముడు వారధే లేదయ్యా, ఇదంతా కల్పితం. అంటే మన వారికి ఏమవుతుందో ఇతర దేశాల వాళ్ళు కానీ, ఇతర దేశాల్లో ఉన్న పరిజ్ఞానం కానీ, ఈ సెట్ ఏదవుతుందో ఉపగ్రహంతో ఏదవుతుందో ఇస్రో వాళ్ళు ఏదవుతున్నారో మొన్న రీసెంట్లీగా ఏదవుతుందో పరిశోధన చేశారు. పరిశోధన చేసి నిజంగా ఈ యొక్క వారధి ఏదవుతుందో ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. అంటే మనం చెప్తే, భారతీయులు చెప్తే నమ్మకం ఉండదు. అది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఏదవుతుందో చెప్తేనే దాన్ని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఈ యొక్క భారతదేశంలోనూ సనాతన హైందవ ధర్మంలో కూడా సరైన వాళ్ళు చెప్పలేక, సరైనటువంటి సూచనలు చేయలేక, కొన్ని ఏమవుతున్నాయి వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో వివరణ చెప్పలేక జరుగుతుంది. అది కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. అయినా కానీ కొంతమంది పండితులు ఎవరవుతున్నారో ఆ శాస్త్రాన్ని బతికిస్తూ పోషిస్తూ వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ దీన్ని నమ్ముకొని ఉన్నారు. వాస్తు పండితులు నిజమైన వాస్తు పండితులు ఇందాక చెప్పాను, వాడు 3 పూటలు తినడానికి కూడా తిండి ఉండదని అలాంటి కష్టాలు పడుతూనే ఉన్నారు. ఏదో పేదవాడిది వాస్తు పండితుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా ఇల్లు వాస్తు చూడాలంటే కూడా
ఆ పండితులు వస్తారు, చూస్తారు. ధనికులు కానీ మధ్యక తరగతి వాళ్ళు కానీ ఇస్తే తీసుకుంటారు. వాళ్ళు ఎంత తీసుకుంటారు గురుగారు అంటే ఇంత తీసుకుంటాను. సరే నువ్వు ఎంత ఇస్తావా అంటే నాకు ఇది మధ్య తరగతితో ఉండండి, లేనివాడిని ఇంత ఇస్తాను పద అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, 99%. నేను కనుక నా ఇక విజిటింగ్ కార్డులో 80% 100 గజాలు ఉంటే 80 గజాలు గనక ఉన్నవాళ్ళకి ఉచితంగా నేను చూస్తానని చెప్తాను. దానికి వాళ్ళ లోపాలు గనక ఉన్నట్టయితే సరి చేస్తాను, నేనే ఖర్చు పెడతాను. ఇక 80 గజాలు పైన ఉన్నవాళ్ళు కానీ 100 కానీ 200 కానీ 300 కానీ 500 కానీ 1000 కానీ 10,000 గజాలు కానీ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తుంటారు, నేను తీసుకుంటాను తప్ప. కానీ పీడించడం అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ శాస్త్రాన్ని ఏదవుతుందో అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతోనే నా ప్రయత్నం అంతే తప్ప. కానీ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని శాస్త్రానికి మాయ చేసి మర్మం చేసి సంపాదించాలనే కోరిక ఎప్పుడు కూడా నాకు లేదు. సో ఇదంతా ఓకే. ఈ వాస్తు వల్ల మీరే ఇబ్బందులు పడ్డంటారు కదా, సో ఈ వాస్తు వల్ల ధనము, ధాన్యము, సంతానం కలుగుతుందా? చక్కగా ప్రశ్నించారు. ఈ యొక్క వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో ప్రధాన పాత్ర పోషించేది గాలి. అలా గనక గాలి గనక ఆ గృహంలో గనక ప్రవేశించినట్టయితే ఆరోగ్యంగా ఉంటాడు. ధనం సంపాదించాలని ఆలోచన విధానం ఏదవుతుందో అతనికి వస్తుంది, ధనం సంపాదిస్తాడు. అదేవిధంగా సుఖము, ఇందాక అడిగారు మీరు, ధనము, సుఖము, సంతానము. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండి ధనం ఉన్నట్టయితే సుఖంగా జీవిస్తాడు మానవుడు. మన సంతాన విషయంలో వచ్చేసరికల్లా ధనం ఉండాలి, సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. అలాంటి గృహంలో కనుక వాస్తు పరిపూర్ణంగా ఉన్నటువంటి గృహంలో కనుక వాస్తు నిర్మించుకున్నట్టయితే ఖచ్చితమైన సంతానం కూడా కలుగుతారు. దుఃఖము, అనారోగ్యము మరి వాస్తు లేకపోతే వస్తాయంటారా? ఖచ్చితంగా ఏదవుతుందో గాలి వెలుతురు లేని చోట పూర్వం ఏదవుతుందో ఎవరైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే వాడికి చీకటి కొట్టంలో ఉంచేవారు. వాడిని ఏదో గాలి రావడానికి కొద్దిగా చిన్న కన్నం లాంటిది పెట్టేవారు, పనిష్మెంట్ ఇచ్చేవారు పూర్వం రాజులు. చీకటి కొట్టంలో పెట్టి వాడిని కొట్టేవారు కాదు, హింసించేవారు కాదు, చీకటి కొట్టంలో పడేసేవారు. అదేవిధంగా ఏదవుతుందో వెలుతురు లేకపోతే ఆ యొక్క జీవితం అంధకారంలో ఏదవుతుందో మనిషి కృషించిపోతాడు, అనేక రకమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తాడు. ఆ యొక్క క్షోభ, మానసికమైన ప్రశాంతత లేకపోతే మరణానికి దగ్గర అవుతాడు. అంతకు మించింది లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాస్తుశాస్త్రం ఏదవుతుందో గాలి వెలుతురని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వెలుతురు కూడా అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఎంతవరకు ఇల్లుకు వాస్తు అవసరం అంటారు? ఇంటికి వాస్తు ఏదవుతుందో చాలా ముఖ్యమైనది. ఎంత అవసరమో అంటే సంపూర్ణంగా అవసరమే. వాస్తు పండితులు ఎవరవుతున్నారో ప్రధాన పాత్ర పోషిస్తాడు దీంట్లో. గృహ ఆరంభానికి అతనే ముహూర్తం పెడతాడు. నీకు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఎన్ని చోట్ల పిల్లలు తవ్వాలి, ఎన్ని తవ్వాలి అని చెప్పడం జరుగుద్ది ఆధునిక శాస్త్రంలో. ఆ రోజులు కూడా పెంకుటిళ్ళకి కానీ, మండువేళ్ళకి కానీ, పూరి గుడిసెకి కానీ ఆరంభించడానికి ఏదవుతుందో ఆయన గృహారంభ ముహూర్తం పెట్టి దగ్గరుండి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాస్తుశాస్త్రానికి వాస్తు ఎంత అవసరమో అని అడుగుతున్నారు మీరు. వాస్తుశాస్త్రం ఏదవుతుందో అన్ని విధాలు కూడా అవసరమే. వాస్తుశాస్త్రం ఎలాంటిదంటే ఒకరి జీవన విధానంలో ఏదవుతుందో ఈ 64 కోట్ల జీవరాశులకి తినాలి, జీర్ణించుకోవాలి, జీర్ణించుకున్న మలినాన్ని బయట మార్గంలోంచి వెళ్ళాలి. వాస్తులో కూడా ఏదవుతుందో రావాలి గాలి బయట నుంచి, ఇంట్లో గృహంలో వాళ్ళకి ఆ గాలి పీల్చుకోవాలి, మళ్ళా వదిలిన గాలి మళ్ళా పోవాలి. ఆ విధంగా ఏదవుతుందో ఈ 64 కోట్ల జీవరాశులకి ఏ విధంగా ఉన్నదో వెళ్ళే విధానం, పోయే విధానము
ఈ యొక్క వాస్తుశాస్త్రంలో కూడా వచ్చే విధానము వెళ్ళే విధానం ఉండాలి. కాబట్టి నీరు ఎక్కడ తవ్వుకోవాలి, వంటగది ఎక్కడ పెట్టుకోవాలి, పడగది ఎక్కడ పెట్టుకొని నిర్మించుకోవాలి, పడగదిలో ఏ విధంగా మంచాలు వేసుకోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా భోంచేయాలి, ఏ విధంగా గృహిణి ఎదుగుతుందో ఏ దిక్కు చూసి వంట వండాలి, ఏ విధంగా ఎదుగుతుందో మరుగుదొడ్లు ఉండాలి. ఒక ఇల్లుకి మీద ఇంకో ఇల్లు కట్టుకుంటే మెట్లు ఏ దిశ నుంచి ఏ దిశని ప్రవేశించి పైకి వెళ్ళాలి, పనికిరాని వస్తువులు పాత వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ మూల పెట్టుకోవాలి, మన వాడిన వాడకాలు నీరు ఏ దిక్కు నుంచి వెళ్ళాలి. తర్వాత ఏదవుతుందో మరుగుదొడ్లు ఏదవుతుందో ఆధునికంగా ఇంట్లో మరుగుదొడ్లు కడుతున్నారు ఇప్పుడు. ఆ ఏ దిక్కుల్లో కట్టాలి ఏ దిక్కులో కట్టాలనే నియమాలు కూడా చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఏదవుతుందో వేరే పద్ధతి ఉండేది, ఊరు చివర ఎక్కడికి వెళ్ళేవారు. కానీ ఆధునిక ప్రపంచంలోనూ అలా కుదరదు, కాని పని. కాబట్టి వాస్తు ప్రకారంగా ఏ దిక్కున ఉండాలనే నిర్ణయం జరుగుతుంది. ఆ మురుగునీరు ఏదవుతుందో వచ్చిన నీరు ఏదవుతుందో ఇటు నుంచి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది వాస్తుశాస్త్రంలో. ఇంటికి ఏదవుతుందో ఏ వైపున దర్శనం ఎంత వదిలిపెట్టాలి, పడమర ఎంత వదిలిపెట్టాలి, ఉత్తరానికి ఎంత వదిలిపెట్టాలి, తూర్పుకి ఎంత వదిలిపెట్టాలి అని నియమాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క గృహంలో ఏదవుతుందో ఎవరు ఎక్కడ ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి సంతోషదాయకంగా జరుగుతుంది, శుభదాయకంగా జరుగుద్ది అని చెప్పడం కూడా అనేక విధాలుగా కూడా ఈ యొక్క వాస్తుశాస్త్రము చెప్పారు. కాబట్టి మీరు అనుసరించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద చూస్తే మీరు చెప్పే విధానం చూస్తే ఒకే వాస్తుశాస్త్రము ఒకే విధానం ఉందో అందులో రకాలు ఉన్నాయా మరి? అయితే వాస్తుశాస్త్రం ఏదవుతుందో బాహ్య వాస్తుశాస్త్రం ఏదవుతుందో గృహాలు, భవనాలు, రాజా ప్రసాదాలు, వాస్తు పురుషుడు ప్రకారం ఏదవుతుందో ప్రమాణం తీసుకుంటే నిత్యవాస్తు, చరవాస్తు, స్థిరవాస్తు, అతిరవాస్తు, సతిరవాస్తు అని 5 రకాలుగా విభజించారు. అయితే కొంతమంది ఏమన్నారంటే కొన్ని పద్ధతులు చెప్పారు ఆధునిక పండితులు. కానీ మనం పూర్వం చెప్పినవి ఏదవుతుందో ఏదైనా సరే ఇదే పద్ధతులు, ఇదే విధంగా కట్టడాలు ఉంటాయి. ఇదే విధంగా ఏదవుతుందో నిత్యం వండుకునేవి, స్థిరంగా పెట్టుకునేవి, చరంగా తీసి చేయాల్సినవి, ఏది ఎక్కడ పెట్టుకుంటే మంచిదని సతిరవాస్తులోను ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి పద్ధతులను ఏదవుతుందో 5 పద్ధతుల్ని పాటించడం చాలా మంచిది. వాస్తు ప్రకారము ఇల్లు నిర్మించుకోకపోతే రోగాలు వస్తాయి అంటారు కదా మీరు. సో కొంతమంది ఈశాన్యం పెరగాలి, కొంతమంది వాయువ్యం పెరగాలి అంటుంటారు కదా. మరి నైరుతి పెరిగితే ఏం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది? ఏ ప్రకారంగా ఏది పెరిగితే ఏమొస్తుంది ఏమని చెప్తారా? అయితే వాస్తుశాస్త్ర ప్రకారంగా ఏదవుతుందో భవన నిర్మాణం చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. ప్రప్రదంగా ఆ స్థలానికి కానీ ఆ గృహానికి కానీ వీధిపోట్లు ఉండకుండా చూసుకోవటమే మంచిది. నైరుతి వీధిపోట్లు, తూర్పాగ్ని వీధిపోటు, ఉత్తర వాయువుల వీధిపోట్లు ఉన్నటువంటి ఉండకుండా నిర్మాణం చేయటం చాలా ఉత్తమం. అయితే ఈశాన్యం ఏదవుతుందో గురుగ్రహం ఉంటుంది, కేతుగ్రహం ఉంటుంది. గురువు జ్ఞానకారకుడు, కేతువు మోక్షకారకుడు. ఆ యొక్క ఈశాన్యం ఏదవుతుందో ఈశాన్యుడు అనేవాడు శివుని హంస ఉంటుంది. కాబట్టి ఈశాన్య స్థానంలో ఏదవుతుందో అందుకనే బరువులు ఉండొద్దు అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గంగాజలాన్ని కానీ బావులు కానీ నీళ్లు నిల్వించుకున్న ట్యాంకులు కట్టమని చెప్పారు. నైరుతి ఏదవుతుందో రాహుగ్రహం ఏదవుతుందో బలహీనుడు కాబట్టి బరువు తక్కువవాడు కాబట్టి ఆ స్థలంలో ఏదవుతుందో బరువులు పెట్టమన్నారు. ఆ స్త్రీ యొక్క వండిన వంటలు ఏవైతే రుచికరంగా ఉంటాయి, ఎప్పుడైతే రుచికరంగా ఆరోగ్యపరంగా ఉన్నట్టయితే మనిషి ఏదవుతుందో ఆ కుటుంబీకులు ఎవరో సంతోషంగా ఆనందంగా ఉంటారు అని ఆగ్నేయపరంగా చెప్పడం జరిగింది. ఉత్తరపరం ఏదవుతుందో వాయు వీధిపోటు మంచిది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా తూర్పు ఏదవుతుందో వీధిపోటు ఏదవుతుందో ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము
వీధి పోట్లు మంచివి. కానీ 100 గజాలు కనుక ఉన్నట్టయితే దాంట్లో 10% తూర్పు ఈశాన్యం అనేది మంచిది. ఉత్తరము 100 ఫీట్లు కనుక ఉంటే 10 ఫీట్ల వరకే ఉత్తర ఈశాన్యం మంచిది. ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం 10 ఫీట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు వీధిపోట్ల విషయంలోనూ. చాలామంది అమ్ముకునే వాళ్ళు చెప్తారు, ఎక్కడికి వెళ్ళండి అయ్యా, మొత్తం వీధిపోటు ఏదవుతుందో ఉత్తరానికి ఉంది, ఉత్తర ఈశాన్యంకి ఉంది, 50%, 60%, 70% ఉంది, కనుక్కోబా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు. అది తప్పది. తూర్పు కూడా ఏదవుతుందో వీధిపోటు ఏదవుతుందో సంపూర్ణంగా ఉండొద్దు, కొద్ది భాగమే ఉండాలి. సంపూర్ణంగా కనుక వీధిపోటు ఉన్నట్టయితే ఆ గృహంలో నివసించేవారు ఎవరవుతున్నారో, దంపతులు ఏమవుతున్నారో కష్టాలు కొని తెచ్చుకుంటారు. చాలా చోట్ల చూశాను, తూర్పు మొత్తం వీధిపోటు ఉన్న వాళ్ళల్లో గృహంలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలకు అనేక చికాకులు గొడవలు వస్తుంటాయి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం కనుక వీధిపోటు ఉన్నట్టయితే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఏదైతుందో అనారోగ్య పాలవుతుంది. కొన్ని చోట్ల ఆమె మధ్య చంచలం కూడా అవుతుంది తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఉన్నట్టయితే. కాబట్టి తూర్పు ఆగ్నేయ వీధిపోటు కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాస్తు ప్రకారంగా నియమాలు పాటించాలి. ఏ దిక్కులో ఏది ఉంటే శుభము అశుభము అనేది చెప్పడం జరిగింది. నైరుతిలో కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఆ ఇంటి యజమానురాలికి యాక్సిడెంట్లు అవ్వటం కానీ గుండె జబ్బులు రావటం కానీ అవకాశాలు ఉంటాయి. ఏమండి, నేను ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాను, ఆ ఇల్లు అమ్ముతున్నారు, వాళ్ళకి గుండెపోటు లేదు, యాక్సిడెంట్లు అవ్వలేదు అంటే కాలము విధి అనేది నిర్ణయిస్తుంది. ఆ విధి ఏదవుతుందో సంపూర్ణమైనటువంటి వాస్తు కనుక గట్టి కనుక ఉన్నట్టయితే ఆ విధి ఏదవుతుందో కొంతకాలము ఆగుతుంది. బలీయమనేవి ఏదవుతుందో ఆ నైరుతి వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు జరగకపోవచ్చు, తర్వాత జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, వీధిపోటు కానీ వీధి చూపు కానీ వీధి సోల కానీ, వీధి సోల వీధి చూపు వీధి పోటు వేరే. వీధి సోల అంటే ఏమవుతుందో, మనము రోడ్డు నుంచి వస్తే ఆఖరి గృహం ఏదవుతుందో మనకు ఎదురుగా కనబడే దాన్ని వీధి సోల అంటారు. వీధి చూపు ఏదవుతుందో ఆ గృహానికి ఎదురుగా ఉండదు, ఆ గృహానికి తగలదు, కానీ మలుపులు తిరుగుకుంటా ఆ గృహానికి చూసుకుంటూ వెళ్ళేది. అలా గనక ఉన్నట్టయితే కూడా వీధి చూపు కనుక ఆ గృహాన్ని చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆ ఇంటి యజమాని ఏదవుతుందో పడమట వాయువులో గనక ఆ యొక్క వీధి చూపు కనుక ఉన్నట్టయితే ఇంటి యజమాని ఎవరవుతున్నారో సంపూర్ణ ఆయుష్ పరిమాణం లేకుండా అల్పాయువై ఉంటారు. అట్లాగే ఏదవుతుందో వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో ఇది మంచి చెడు, చెడు మంచి అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా డీటెయిల్గా చెప్పచ్చు, మనకి ఉన్నటువంటి టైము తక్కువ కాబట్టి ఇంకా చెప్పట్లేదు నేను. గుమ్మాలు సరిగా లేకపోతే పదవి రావటమో పదవి పోవటమో చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ సెక్రటరియట్ మారంగా రేవంత్ రెడ్డి వచ్చి పశ్చిమ దీర్ఘం పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఏంది దేనికి సంకేతం ఇది? ఏదైనా సరే విశ్వకర్మ భగవానుడు ఎవరవుతున్నారో అతని యొక్క జన్మ నక్షత్రం లేని వాళ్ళకి వ్యవహార నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసుకొని అతనికి ఏ గుమ్మము కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఇప్పుడు ఏదో అడిగారు నన్ను. రేవంత్ రెడ్డి గారు ఏమవుతున్నారో పేరు ప్రకారంగా రారీరే తులారాశి, ఆ తులారాశి ప్రకారంగా పడమట గుమ్మం అనేది శ్రేయస్కరము. అందుకేనేమో ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు పడమట గుమ్మం తెలిసి ప్రవేశము బయటికి వెళ్ళటం చేస్తూనే ఉన్నారు వారు. అయితే కేసీఆర్ గారి గురించి మీరు ఇప్పుడు అడిగారు. కేసీఆర్ గారు ఏదో ఆయన జన్మనక్షత్రం వేరే, రాశి వేరే, పేరు ప్రకారంగా ఏదవుతుందో ఆయనకి తూర్పు గుమ్మం ఏదవుతుందో తూర్పు ద్వారము శుభం కలుగుద్ది. కార్ల యొక్క కలర్ దాకా పోయింది, అసలు కార్ల కలర్ ఏంది, దానికి వాస్తు ఏంది అని కూడా అంటారు. మరి ఇది నిజమేనా? అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది వెర్రి కాదు, శాస్త్రంలో చెప్పబడింది.
జ్యోతిష్ శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి అవినాభ సంబంధం ఉంది. జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడు వాస్తుశాస్త్రం లేదనకూడదు, వాస్తుశాస్త్రం చేసిన వాడు జ్యోతిష్ శాస్త్రం లేదని ఉట్కాయించొద్దు. రెండు మిళితమైనదే. అయితే జ్యోతిష్ శాస్త్రం లేదో ఒక్కొక్క నక్షత్ర జాతకులకి ఒక్కొక్క రంగు శుభదాయకము లాభదాయకం అని చెప్పడం జరిగింది. అందరికీ జన్మ నక్షత్రాలు 70% ఉండవు. పేరు మీద వచ్చే నక్షత్ర ప్రకారంగా అతనికి ఈ యొక్క రంగు కలిసి వస్తుంది అని చెప్పడం జరుగుద్ది. ఆ రంగు కనుక వాహనం కనుక తీసుకున్నట్టయితే ఆ వాహనం ఎప్పుడు ఇంకో వాహనం కొనేటి చేస్తుంది. ఎలాంటి పరిస్థితులు కూడా ఆ వాహనానికి ఎక్కడ ప్రమాదాలు కానీ గీత కూడా పడే అవకాశం ఉండదు. ఆ విధంగా ఈ యొక్క రంగుల శాస్త్రం చెప్పడం జరిగింది. ఈ రంగుల శాస్త్రంతో పాటు సంఖ్యాశాస్త్రం కూడా చెప్పడం జరిగింది. ఈ సంఖ్యాశాస్త్రం ఏదవుతుందో లక్షలు పెట్టి కొంటారు. ఎందుకంటే ఒక సంఖ్య ఒక నెంబరు ఒకరికి కలిసి వస్తుంది, అభివృద్ధి చేస్తుంది, బహు ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. రామారావు గారు ఎప్పుడు ఆయన వాడే వాహనాలు ఎన్టీ రామారావు గారు, దివంగతుడైన ఎన్టీ రామారావు గారు 9 నెంబర్ వాడేవారు. వారు ఆయన ఈరోజు కూడా చెప్పుకుంటారు. ఆయన అభివృద్ధి కానీ ఆయన పేరు ప్రఖ్యాతులు కానీ ఆయన చేసిన కృషి కానీ 9 నెలల్లో గిన్నిస్ బుక్లో ఎక్కాడు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటారు. అయితే ఆ 9వ నెంబర్ ఏదవుతుందో ఆయన చైతన్య ధనం కానీ ఆయన వెళ్ళే వాహనంలో కానీ ఆ విధంగా మనిషికి ఔన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది న్యూమరాల్ శాస్త్ర ప్రకారంగా. ఈ రంగులు ఏవవుతున్నాయో ఇంటి గృహంలో కూడా వాస్తుశాస్త్ర ప్రకారంగా బీరో కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ ఏ యజమానికి ఎలాంటి రంగులు శుభదాయకమో అలాంటి వస్తువులు కనుక కొనిపెట్టుకోవడం చాలా మంచిది. రంగులు ఓ రకంగా చెప్పంటే వెర్రి కాదు, ఈ శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పారు. ఆ శాస్త్రం మనకు లేదు అని అనొద్దు, మనకు తెలియదు కాబట్టి లేదు అనొద్దు. తెలుసుకోండి, తెలుసుకోకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ యొక్క శాస్త్రాన్ని గురించి అడగండి. బాబు నా పేరు మీద ఏ నెంబర్ వస్తుంది, ఏ రంగు కలిసి వస్తుంది, వాళ్ళని ఏందిరాబాయి పిచ్చి వీడికి పట్టింది, ఈ రంగులు పిచ్చేంటి, ఈ నెంబర్ల పిచ్చేంటి అని అనుకుంటారని మీరు బాధపడద్దు. మీరు అభివృద్ధి చెందితే పక్కోళ్ళు సంతోషిస్తారు. మీ బాధల్ని ఎవరు పంచుకోరు, మీ కష్టాలను ఎవరు పంచుకోరు, మీ అనారోగ్యాన్ని ఎవరు పంచుకోరు. కాబట్టి మీరు కొంత ఈ శాస్త్రాన్ని నమ్మండి, తెలుసుకోండి, అనుసరించటం కూడా మంచిదని చెప్తున్నాను. ఈ నమ్మకం అనేది కూర్చొని పడుకునే దాకా వెళ్తుంది. కూర్చోవడం పడుకోవడం కూడా వాస్తే అంటారా? మరి ఇంత దూరం తీసుకెళ్ళాలా ఈ నమ్మకాన్ని? ఈ యొక్క పడుకోవటము కూర్చోవటము ఈ నమ్మకాన్ని తీసుకెళ్ళాలా అని మీరు అడుగుతున్నారు. మనకి మన వాస్తుశాస్త్రంలోనే ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఈ పడుకోవటం వలన అతనికి ఎలాంటి లాభం ఉంటుంది అని వాస్తుశాస్త్రంలో కూడా ఎప్పుడో చెప్పబడింది. దర్శనము కనుక శిరస్సు కనుక పెట్టి పడుకొని కాళ్ళు ఉత్తరానికి పెట్టి పడుకుంటే అతను చక్కటి ఆలోచన, చక్కటి యొక్క ఆరోగ్యంతోనూ ఆనందంగా ఉంటాడు. ఉదయం లేచేసరికల్లా బాగుంటాడు. అది ఎవరు చేయాలంటే గృహంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి ఎదుగుతున్న అనారోగ్య సూచనలు ఎక్కువ ప్రారంభమవుతాయి. 40-30 ఏళ్ల వరకు ఏమి ఉండవు మనిషికి. 40 దాటిని కాడించి అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా అలాంటి పెద్దవారు కనుక ఇంట్లో కనుక అన్నగాని 70-80 సంవత్సరాల తల్లిదండ్రులు కానీ 100 సంవత్సరాలు దాటిన ముత్తాతకు కానీ తాతనికి కానీ దర్శన శిరస్సు పెట్టి పడుకోమని చెప్పాలి. ఈ విధంగా అయితే నవదంపతులు ఏదవుతున్నారో వాళ్ళు పడమట శిరస్సు పెట్టి తూర్పుకు కాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే నవదంపతులు రాత్రులు ఎక్కువ కష్టపడతారు కాబట్టి వాళ్ళకి వాయువు ఏదవుతుందో గాలి కావాలి. కాబట్టి ఏదవుతుందో పడమట వాయువులో ఉత్తరం గోడకి తగలకుండా
శిరస్సు పెట్టి పడుకోమని చెప్పడం జరిగింది. తర్వాత అన్ని ఐశ్వర్యం ఉందయ్యా, నాకు ఆరోగ్యంగా ఉంది, సంతానం ఉంది, కానీ నా పిల్లలు మనవాళ్ళు చదవట్లేదయ్యా, ఏం గ్రహస్థితులు ఏమన్నా సరిగ్గా చూడు అని కొంతమంది వస్తుంటారు. బాబు, నీ గ్రహస్థితులు కాదు, పిల్లలు కాదు, పిల్లలు రేపటి నుంచి తూర్పుకి శిరస్సు పెట్టి పడుకోండి. ఈ సంవత్సరం వచ్చిన పిల్లోడికి ఏదవుతుందో మార్కులు చూడండి, అట్లా మాట్లాడే విధానం చూడండి, అతని యొక్క మందబుద్ధి చూడండి. ఒక సంవత్సరం తర్వాత తూర్పు కనుక శిరస్సు పెట్టి కనుక ఆ యొక్క పిల్లవాడు కనుక ఉన్నట్టయితే యాక్టివ్ అవటము, జ్ఞాపశక్తి పెరగటము, ఉత్సాహంగా ఉండటము జరుగుద్ది. ఇది ప్రాక్టికల్గా మీరు వాస్తుశాస్త్రాన్ని మీ ఇంట్లోనే ప్రయోగించుకోండి. మీ పిల్లల మీద, మీ మనవల మీద, మీ పెద్దవాళ్ళ మీద ఏ విధమైనటువంటి చక్కటి రిజల్ట్ వస్తుంది. బాబు 4 రూములు 5 రూములు ఉంటే ఇలా చేసుకోవచ్చు, మా 1-2 రూములు ఉన్నాయంటే ఆ 1 రూములోనూ 2 రూముల్లోనూ వాస్తు ప్రకారంగా పడుకోవటం అనేది చేసుకోండి. 1 రూమ్లో ఉన్నా కూడా పెద్దవాళ్ళని ఒక సైడ్ పడుకోబెట్టండి, చిన్నవాళ్ళని ఒక సరిగ్గా పెట్టండి, ఇంకా చిన్నవాళ్ళని ఒక దిక్కులో పడుకోబెట్టండి. పేదవాడైనా సరే ధనికుడైనా సరే ఈ యొక్క నియమాన్ని కుటుంబం అభివృద్ధి చెందడానికి అనుసరించినట్టయితే చక్కటి పరిమాణాలు మీరు చూస్తారు. వాస్తుశాస్త్రం ఉన్నదా లేదా అనేది విషయం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వాస్తు సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినటువంటి వాస్తు లేని సంఘటనలు కానీ లేకపోతే ఏదన్నా జరిగిన సంఘటనలు కానీ చెప్తారా? వాస్తు లేకపోతే ప్రాణాలు పోయాయనే విషయాన్ని మీరు అడిగారు చక్కగా. మనిషి జీవించడానికి గాలి అవసరము. అలాంటి గాలి ఏదవుతుందో అతనికి గనక లభించకపోయిన పక్షంలో, ఎక్కువ కాలం లభించకపోయిన పక్షంలో అతను మరణిస్తాడు. ఇంట్లో వాళ్ళు అనారోగ్యాలు అవుతారు. ఒకళ్ళకి గనక అనారోగ్యం గనక జరిగినట్టయితే ఇంటిల్లా పాది కుటుంబం అంతా బాధపడతారు. కాబట్టి గాలి అనేది ప్రధాన అంశముగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గాలి ఉండాలి. లేని పక్షంలో ఏదవుతుందో ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే కిటికీలు ఏదవుతుందో ద్వారానికి కిటికీ, కిటికీకి ద్వారము, వాస్తుశాస్త్రంలోనూ కిటికీకి కిటికీ ఇలాంటివి ఎదురుగా ఉండమని చెప్పడం జరిగింది. వచ్చిన గాలి పోవాలి, పైన అలాగా నియమాలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో ఏమవుతున్నాయో, గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పండితుడి దగ్గరికి వెళ్ళటం లేదు. ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తారు. వాడు చక్కగా బ్రహ్మాండంగా భవంతిని ప్లాన్ చేసి ఇస్తాడు. కానీ వాస్తు పండితుడు అతను ఈడేమో గుంజేస్తాడేమో, వాస్తు పండితుడు ఎవరు అడిగేస్తాడేమో అని అనుమానం. లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొంటాడు. ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళినాక 5,000, 10,000, 20,000, 50,000 ఇస్తాడు. ఇక పండితుడి దగ్గరికి వచ్చేసరికి, శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి అలా వెనకాడతాడు. చాలా చోట్ల చూశాను. వాళ్ళు ఏదవుతుందో ఇంట్లో జరగనటువంటి దుర్ఘటనలు కానీ సమస్యలు కానీ జరిగినప్పుడు వాస్తు పండితుడి దగ్గరికి వస్తారు. నేను ముందు నా దగ్గరికి వచ్చినాక అడుగుతాను, బాబు వాస్తు ప్రకారంగా ఇల్లు చూపించి కట్టించుకున్నారా? లేదు, వాస్తు పండితులు ఎవరిని కలవలేదండి, చేయలేదు. మరి ఎవరిని కలిసావా? ఇల్లు నిర్మాణం చేసావు? ఆర్కిటెక్చర్ని కలిశానండి నేను. మరి వాస్తు పండితుడి ఎందుకు దగ్గరికి వెళ్ళలేదు అంటే, ఎందుకండి అనవసరంగా అని ఒక మనిషి చెప్పడం జరిగింది. మరి నేను ఇప్పుడు ఎందుకు అంటే, లే వాస్తు లేకపోతే నష్టాలు జరుగుతాయని మా బామ్మగారు గురించి వచ్చారండి. ఆమె చెప్పారు నాకు, ఒకసారి ఇల్లు చూపించుకోమని. ఇందుకు మీరు రాండి, మీరు చూడండి అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను. ఫస్ట్ ఎదుగుతున్నారో పాపం ఆ ఇంట్లో అతనికి ఆక్సిజన్ హాస్పిటల్లో పెట్టి 5 లక్షలు బిల్లు కట్టి ఇబ్బంది పడ్డా అంటే ఆయన అని వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను వాస్తు చూశాను. చూస్తే అన్నీ మూసే ఉన్నాయి. ఉన్నవి కూడా కొద్దిగా 1-2 పెట్టుకున్నారు. ప్రమాణపూర్వకంగా పెట్టుకోలే. అంటే ప్రమాణపూర్వకం అంటే వచ్చేది పోయేది, నిబంధన ఎక్కడా పాటించలేదు. బాబు
వాస్తు నియమాల ప్రకారంగా ఇలా కట్టుకున్న పక్షంలో ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు, జరుగుద్దని నేను ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఎక్కువనైనా సరే నేను చెప్పిన ప్రకారం మార్చుకున్నట్టయితే బాగుంటుందంటే మార్చుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. ఈరోజు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మా మనవడు ఇల్లు కట్టుకుంటున్నాండి, మీరు వచ్చి ఆర్కిటెక్చర్ డిజైన్ వేశారు, ఆ డిజైన్ ఒకసారి చూడండి, మీరు సరిగ్గా ఉందా లేదా అని అడుగుతుంటుంటారు. అట్లాగే మా నాన్నగారి స్నేహితులు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు మా నాన్నగారు, బాబు నేను వృద్ధాప్యం అయిపోయాను, నేను చూడలేకపోతున్నాను, నా కుమారుడు చూస్తున్నాడు ప్రస్తుత కాలంలో, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆయన పంపించేవారు. పూర్వం చూసేవాడిని. కాబట్టి వాస్తుశాస్త్రం పాటించడం వలన సంపూర్ణ ఆయుష్ పరిమాణం ఉండవలసిన వాడు అర్ధాయుష్తో వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇదంతా ఒకే రణరంగము, అంటే యుద్ధ భూమిలో వాస్తు ప్రకారం లేకపోతేనే కోపము, కోద్రము ఇవన్నీ వచ్చే అవకాశము, యుద్ధం ఎక్కువ జరిగే అవకాశం ఉందా? ఒకవేళ వాస్తు ప్రకారం ఉంటే యుద్ధంలో గెలిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఏదవుతుందో వాస్తు ప్రకారంగా ఏదవుతుందో నియమాలు ఉంటాయి. సరైనటువంటి రాజులకి రాజకోటలు కనుక నిర్మాణాలు కనుక సరిగ్గా లేకపోతే ఆ యొక్క రాజులు ఏమవుతున్నారో ఉద్రేకము, అసూయ జరిగి ఇతర రాజ్యాల మీద ఆక్రమణ చేద్దామని ఒక శాస్త్రాన్ని అనుసరించకపోతే అలాంటి రాజులు ఇతర రాజ్యాల మీద ప్రేరణ కలుగుద్ది. కాబట్టి ఆ యొక్క రాజకోట లేని వాళ్ళే, శాస్త్రపరంగా లేని వాళ్ళే యుద్ధాలు చేశారు, నశించిపోయారు. కాబట్టి ఏదవుతుందో వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో యుద్ధంలో నియమాలు ఉంటాయి. ఇరుపక్షాలు ఏదవుతుందో ఎదురుగా కూర్చొని ఇరుపక్షాలు ఏమవుతున్నాయో నిర్ణయించుకుంటాయి. ముందు ఏదవుతుందో యుద్ధం చేయకముందు కూర్చొని కొన్ని అగ్రిమెంట్స్ అంటారు కదా మన ప్రజెంట్, అట్లాగే ఏదవుతుందో నియమాలు ఏర్పరచుకునేవారు. ఒక సమవజ్యను లేకపోతే ఇంకెవరు యుద్ధం చేయాలనో, లేకపోతే ఈ యొక్క వ్యూహం పడినప్పుడు మీరు ఇంకో వ్యూహం పనాలనో, మీ పెట్టిన వ్యూహమే మీరు వ్యూహం కట్టకూడదని ఇలాంటివన్నీ ముందు చేసుకునేవారు వాళ్ళు. ఆ యొక్క ఇది అయితే వాస్తుశాస్త్ర ప్రకారం పంచభూతాలకు ఆధారమైనటువంటిది అవుతుందో వాస్తు ప్రకారంగా పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఇవి ఏమవుతున్నాయో ఆ నియమాల ప్రకారంగా సూర్యుడు అస్తమించినాక యుద్ధం చేయకూడదని చక్కటి వాస్తు నిర్ణయం ఏదవుతుందో ఏక నియమాలను అనుకున్నా కూడా ఈ నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారండి. ఇళ్ళల్లో ఓకే, ఇల్లుకు వాస్తు ఓకే, ఇళ్ళలో పెట్టే సామాగ్రి కూడా వాస్తు అవసరమా? ఎక్కడ పెడితే అక్కడ పెడతానికి వీలు లేదా? అలా పెట్టడం వల్ల కూడా అశుభాలు జరిగే అవకాశం ఉందా? తప్పకుండా. ఇంట్లో పెట్టుకున్న వస్తువులు ఏమవుతున్నాయో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వాస్తులు ఏమవుతున్నాయో ఇంటికి యజమానురాలికి తూర్పు ముఖం వంట చేస్తుంది, ఆమెకు కావలసిన వస్తువులు ఏమవుతున్నాయో పడమట దర్శన భాగంలో పెట్టుకోమని చెప్పారు. ఆ యొక్క వస్తువుల్ని పడమట దర్శన భాగాలు బరువు ఉండాలి కాబట్టి ఆ వస్తువులు అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. ఇంట్లో వస్తువులు అదేవిధంగా ఏదవుతుందో బరువైన వస్తువులు ఏమవుతున్నాయో ఏదైనా దర్శన పడమరలే పెట్టమని చెప్పడం జరిగింది. అటు మంచాలు కానీ ఇటు కూర్చునే కుర్చీలు కానీ ఏమైనా సరే వాస్తు ప్రకారంగా దాంట్లోనూ దాని ప్రకారమే చెప్పబడిందండి. ఫ్రిడ్జ్, కూలరు, ఏసీ ఇవి కూడా మీరు చెప్పినవన్నీ ఏమవుతున్నాయో ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ ఏసీలు కానీ ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలి. అంటే ఇవి ఫ్యాను ఆకాశంలోంచి ఏదవుతుందో గాలి పడుతుంది కాబట్టి ఇప్పుడున్న ఏదవుతుందో ఫ్యాన్స్ ఏమవుతుందో పైన ఫిట్టింగ్ ఏదవుతుందో వాస్తు ప్రకారంగా ఫ్యాన్స్ పైన ఫిట్టింగ్ చేస్తున్నారు. పూర్వం ఏదవుతుందో ఫ్యాన్సీ లేవు 100 ఏళ్ళ క్రితం. ఒక 70 ఏళ్ళ క్రితం ఏదవుతున్నాయో
ఒక పరదా కట్టేవారు, పైన ఒక మనిషి ఊపేవాడు గాలి కోసం. కిటికీలు ఏదో విశాలంగా పెట్టుకునేవారు వారు చక్కగా గాలి రావడానికి. ఇలాంటి వాస్తుశాస్త్ర ప్రకారంగా ఆ రోజున నియమాలు పాటించేవారు. వస్తువులు ఏదవుతున్నాయి పెట్టుకునే విధానం కూడా చెప్పడం జరిగింది పడమర దర్శనంలోని. ఓకే, ఇదంతా చెప్తుంటే ఒక కథ కూడా జ్ఞాపకం వస్తుంది మనకు పురాణమైనది. పాండవులు వాళ్ళు వరణ్యవాసం చేసేటప్పుడు, వనవాసం చేసేటప్పుడు వాళ్ళ విల్లంబులన్నీ కూడా చెట్టు పైన పెట్టారు. అది కూడా వాస్తు ప్రకారం జరిగిందా? ఎందుకు వాస్తు ప్రకారం అవి కూడా వాస్తు ప్రకారం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది? అయితే ఏదవుతుందో పాండవులు కూడా పాండురాజు కుమారులు, వాళ్ళకి వాస్తు పరిజ్ఞానం అనేది చక్కటి దేవతల పరిజ్ఞానం బాగుండేది. మనము ఇన్నేళ్ళు వనవాసం చేస్తున్నాము, వనవాసంకి వెళ్తున్నాము, మనకి ఏదవుతుందో ఈ యొక్క మన ఆయుధాలని అన్ని వాతావరణాలకి తట్టుకునే విధంగా కాపాడడానికి ఉండడానికి ప్రకృతి అవసరము, ప్రకృతి మాత ఆదిశక్తి అవసరము అని ఆలోచించి ఆదిశక్తి రూపమైనటువంటి ఏదవుతుందో జమ్మి వృక్షాన్ని వాళ్ళు పెంచుకున్నారు. ఆదిశక్తి, పరాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అలాగే ఏదవుతుందో ఈ యొక్క మహావృక్షం ఏదవుతుందో జమ్మి వృక్షాన్ని ఏదవుతుందో ఆ యొక్క ఆదిశక్తి రూపం కాబట్టి ఆమె తల్లి కాపాడదు మనకి. అందరిని కాపాడినప్పుడు మన ఆయుధాలు కాపాడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యొక్క జమ్మి వృక్షం ఏదవుతుందో గుబురుగా కనబడుతుంటుంది. పక్షులు కూడా నివసించవు ఆ యొక్క జమ్మి వృక్షంలో. మీరు ఎక్కడైనా చూడండి, మహావృక్షంలో కింద నుంచి మాను కనబడద్దు కానీ పైన ఉన్నటువంటిది మాను కనబడదు మీకు. పాండవులు కూడా ఇట్లాగా పైకి వచ్చిన మాను ఏదవుతుందో విడిపోయిన ప్లేస్లోనే వాళ్ళు చక్కగా తమ ఆయుధాలని పొందుపరిచారు. కాబట్టి ఈ యొక్క జమ్మి వృక్షం ఏదవుతుందో బయట ప్రపంచానికి ఏదో ఎవరికి కూడా ఆ యొక్క వస్తువు కానీ ఏదైనా విలంబులు కానీ లేని బట్ల ఏదైనా సరే బయట ప్రపంచానికి కనబడదు. ఆ విధంగా ఏదవుతుందో జమ్మి వృక్షం ఏదవుతుందో చుట్టూ మూసుకొని ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు వాస్తు ప్రకారంగా ఆలోచించారు. వాస్తు ప్రకారంగానే దేవత పరంగా ఏదవుతుందో ఆలోచించారు. కాబట్టి వారి యొక్క ఆయుధాలను ఏదవుతుందో చక్కగా ఆ వనవాసం వెళ్ళే వరకు కూడా ఆ విధంగా అక్కడ చక్కగా ఉండటం జరిగింది. మీరు అన్నట్టు బోర్వెల్ కానీ బావి కానీ ఈశాన్యంలోనే వేయాలన్నా? ఒకవేళ ఈశాన్యంలో నీళ్లు లేవు, మీకు మీ దాంట్లో వాయువ్యంలో ఉన్నాయి మీ ఇంట్లో అన్నారు అనుకో, పరిస్థితి ఏంది అప్పుడు? అయితే మనకి ఆగ్నేయం అయితే పక్కింటోడికి ఈశాన్యం అవుద్ది. ప్రపంచానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, ఒక దేశానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, మన గ్రామానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, మన గృహానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఆ కేంద్ర బిందువు నుంచి ఇది ఈశాన్యము, ఇటు ఆగ్నేయము, ఇది నైరుతి, ఇటు వాయువు అని చెప్పడం జరుగుద్ది. అయితే ఈశాన్యానికి ఎందుకు వాళ్ళు ప్రథమం ఏదవుతుందో ఇంపార్టెంట్ తీసుకున్నారంటే, ఈశానుడు అంటే ఈశ్వరుడు స్వరూపము. ఈశ్వరుడు ఎవరితో గంగామాతని శిరస్సు మీద పెట్టుకున్నాడు. అలాంటి పెట్టుకున్న పరమేశ్వరుడు యొక్క స్వరూపం గల స్థానం కాబట్టి అందుకనే ఈశాన్యంలోనూ బావులు తవ్వటం కానీ నీళ్లు సంపులు కానీ కట్టడం జరుగుద్ది. మరి అలాంటప్పుడు ఈశాన్యంలో ఎక్కడ తవ్వినా కూడా నీళ్లు పట్టలేదని మీకు వచ్చింది. మరి ఆ స్థలాన్ని వదిలిపెట్టాలా, ఉంచుకోవాలా? నీరు లేకపోతే జీవనవేదం నడవదు. అయితే ఈ యొక్క 100 గజాలని 4 భాగాలు చేయండి. 4 భాగాలు కనుక చేసినట్టయితే తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము అని ఒక భాగం వస్తుంది. ఆ భాగంలో ఎక్కడైనా సరే ఈశాన్యంలో అదే మూల వేయాలని ఏమి లేదు. ఇటు వేయచ్చు, అటు వేయచ్చు, అటు కానప్పుడు ఇటు వేయచ్చు. సరే అది అటు లేదు ఇటు లేదే, మొత్తం నువ్వు చెప్పిన ప్రకారంగా అన్నీ తవ్వించామా, ఈ యొక్క ఉత్తర ఈశాన్యం లేదు, తూర్పు ఈశాన్యం లేదు, ఎక్కడ లేవు, మరి ఏం చేయాలి? ఈ స్థలం వదిలిపెట్టామంటావా, లేకపోతే ఏదైనా కొట్టంకి ఇచ్చామంటావా, బందెల దొడ్డికి ఇచ్చామంటావని ఒక ఆయన అడిగాడు మా నాన్నగారిని, నన్ను కాదు. బాబు
ఆధునిక కాలంలో బోర్లు వచ్చినవి. ఆ బోర్లు ఏదవుతున్నాయో వేసుకో, ఉత్తర వాయువులు వేసుకో. మరి ఈశాన్యంలో ఏమంటున్నారు కదండి, మరి నువ్వు ఆ స్థలాన్ని అంతా ఇన్ని వేల గజాల స్థలాన్ని వదిలిపెట్టలేవు కదయ్యా. నీళ్లు పడినప్పుడు ఏం చేస్తావు? వాయువులు వేసుకో. వాయువు ఆగ్నేయం లేదు, నైరుతి లేదు. ఒక ఆగ్నేయంలో అస్సలు ఆగ్నేయ స్థానం కాబట్టి అటు పోవద్దు. ఒక నైరుతి స్థానం ఉంది కాబట్టి అటు పోవద్దు. కానీ ఈ యొక్క ఈశాన్యానికి ఎదురుగున్నటువంటి వాయు స్థానంలో బోర్ వేసుకో. బోర్ వేసుకొని ఆ యొక్క బోర్ ఏదవుతుందో బయట కనబడకుండా లోపల నుంచి పైపులు వేసుకొని ఈశాన్యంలో ఏదవుతుందో నీకు ఈ హాస్పిటల్ కట్టడానికి ఎంత అవసరం ఉంటుందో కొన్ని వేల గేలలు కావాలి. ఆ యొక్క పైపు ద్వారా ఈశాన్యంలోనూ 40-70 మా ఫాదర్ కట్టించాడు ఒక పెద్ద హాస్పిటల్. నేను చెప్పకూడదు. అంత ట్యాంక్ కట్టించి ఉత్తర వాయువులు వేసి ఆ నీరు ఆ ట్యాంకులోనూ వచ్చేట్టుగా ప్లాన్ చేశాడు. నా చిన్నతనం చూశాను నేను. 30 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు నాకు. ఈ రోజున హైదరాబాద్లో మహా హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్కి నీరు మీకు చూడడానికి ఈశాన్యంలోనే ఉంటాయి. ఈశాన్యంలో నల్ల ఉంటుంది, పంపు లాంటివి పెట్టాడు అక్కడ. కానీ ఆ యొక్క హాస్పిటల్కి ఏదవుతుందో ఉత్తర వాయువులు ఏదవుతుందో నీరు పడద్ది. నేను అడిగాను మా నాన్నని, ఈశాన్యం అంటావు కదా నాన్న, ఈశాన్యంలో నీళ్ళు పడకపోతే వాయువులు అందరికీ కొట్టించొచ్చానన్న. పడనోళ్ళకి తవ్వించాలరా. కానీ జలం ఎప్పుడు పడమటి నుంచి తూర్పుకు వస్తుంటుంది. ఎక్కడైనా సరే పర్వతాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా నీళ్లు కానీ ప్రవహించేబోతున్నాయో తూర్పుకి ప్రవహిస్తుంటాయి. నదులు కానీ కాలువలు కానీ ఎప్పుడు తూర్పుకే ప్రవహిస్తుంటాయి. జలం అంతర్గతమైనటువంటి జలశాస్త్రం నేర్చుకో, తెలుసుకో తర్వాత అని మా ఫాదర్ చెప్పడం జరిగింది. మన క్వశ్చన్ కూడా ఉంది ఇంకోటి. నెక్స్ట్, నదులు, సముద్రాలు, సరస్సులు ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రం ప్రకారంగా ఉన్నాయా? భూమికి అవి వాస్తేనా? అయితే ఏదవుతుందో నదులు, కాలువలు, సముద్రాలు ఏవవుతున్నాయో చెరువులు కానీ మనం ఏర్పరిచినవి కాదు. అవి 460 కోట్ల సంవత్సరాల క్రితము ఈ భూమండలము ఏర్పడిందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదవుతుందో ఈ 64 కోట్ల జీవరాశులకి ఆధారమైనటువంటి ఏదవుతున్నాయో జలం కావాలి. మానవులకు కానీ పశుపక్షాదులు కానీ వాటికి ఈ ప్రకృతి మాత ఏదవుతుందో ఈ చెరువులు, వాగులు, సముద్రాలకి, కొన్ని జలచరాలకి, వాటికి ఈ యొక్క సృష్టికి ఏదవుతుందో ఆ యొక్క పైన ఉన్నటువంటి ప్రకృతి యొక్క మాత ఆ యొక్క దీనికి రూపుదిద్దాడని చెప్పడం జరుగుతుంది. మనం వేసింది కాదు సముద్రం, మనం వేసింది కాదు చెరువు, మనం వేసేసిన నదులు కావు. అదండి. పర్వతాలు, కొండలు, కోనలు, గుట్టలు, ఈ పర్వతాలు, గుట్టలు ఏవవుతున్నాయో ప్రపంచంలో ఏదవుతున్నారో మానవులు కానీ జంతుజాలాలు కానీ నివసిస్తున్నాయి. వాటికి మీరు ప్రపంచ దేశాలు చూసుకోండి, ఈరోజు కూడా పర్వతాల్లోనూ కొండల్లోనూ నివసిస్తున్నారు. అయితే కొండల్లో నివసించే వాళ్ళకి, పర్వతాల్లో నివసించే వాళ్ళకి శుభదాయకమే, అశుభం కాదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏదవుతుందో చుట్టూ ఏదవుతుందో పర్వతాలు కానీ కొండలు కానీ ఉన్న ప్రాంతాలు ఏవవుతున్నాయో ఏ మహానగరాన్ని చూసుకోండి, ఏ ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి అయిన దేశాలు కానీ చూసుకోండి, చుట్టూ పర్వతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఏదవుతుందో బొంబాయి కానీ కలకత్తా కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్ని పట్టణాల గురించి చెప్పట్లేదు, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ మీరు ఎక్కడైనా చూడండి చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఉన్న ప్రదేశమే మహాపట్టణంగా అభివృద్ధి చెందుద్ది. అయితే కొండల మీద నివసించేవాళ్ళు కొండల మీద ఉంటున్నారు, జంతుజలాలు పర్వతాల మీద నుంచి అక్కడ ఉంటున్నారు. అయితే మానవులు ఏదవుతుందో ఈ కొండల మీద వచ్చే నీరు కానీ ఈ కొండలు పర్వతాలు ఏదవుతున్నాయో ఒక దేశానికి సరిహద్దుగా ఆ రోజుల్లోనూ నిర్ణయించబడి ఆ ప్రజలు ఏమవుతున్నాయో మధ్య ఉన్నటువంటి నేలలో వ్యవసాయం చేసుకుంటూ
అభివృద్ధి అవుతూ రాజ్యాలు నిర్మించుకున్నారు, కొండల మీద నిర్మించుకున్నారు. ప్రజలకి మాత్రం కింద ప్రాంతాల్లోనూ వ్యవసాయంలో వాటికి ఉపయోగించుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఓకే. ఇదైతే ఇల్లు అంటున్నాము, సామాగ్రి అంటున్నాము, యుద్ధ భూమి అంటున్నాము, ఇవన్నీ ఓకే. మానవులు పశుపక్షాదుల యొక్క ఈ యొక్క నిర్మాణం అనేది వాస్తు ప్రకారమే ఉందా? భగవంతుడు వాస్తు ప్రకారం నిర్మించిన మరి మీరు అనుకున్న నమ్మకం ప్రకారం వాస్తు ప్రకారము ఉన్నదా అని చెప్పారు. వాస్తు అంటే ఏంటి? వన్ వేలో వెళ్ళాలి, ఒక వేలో బయటికి వెళ్ళాలి. అదేవిధంగా ఏదవుతుందో గాలి కూడా ఒక మార్గం రావాలి, ఒక మార్గం కూడా పోవాలి. మనిషి గాలి పీల్చుకుంటున్నాడు, మనలో ఉన్నటువంటి మలినాలని మళ్ళా గాలి ద్వారా బయటకు వెళ్తున్నాడు. అది పోయి అట్లాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటి కూడా తినాలి, అరిగించుకోవాలి, వెళ్ళాలి. అదేవిధంగా ఏదవుతుందో వాస్తు ప్రకారంగా ఏమవుతున్నాయో ఈ 64 కోట్ల జీవరాశులు కూడా వాస్తు ప్రకారంగా ఇన్పుట్ అవుట్ గోయింగ్ అనేది నిర్మాణం జరిగింది. గాలి కానీ, తినే ఆహారం కానీ, ఈ యొక్క నవరంధ్రాలు కానీ, ఇవన్నీ ప్రకృతి ఏదవుతుందో మనకు ప్రసాదించిన వరం ఇది మనకి. ఇదంతా వరమే. మెయిన్గా సృష్టికి మూలం సంభోగం కూడా వాస్తు ప్రకారమేనా? వాస్తు ప్రకారమే జరుగుతుందంటారా? నియమాలు అడగకూడదు ప్రశ్న అడిగారు. అయితే ఈ 64 కోట్ల జీవరాశులు ఏమవుతున్నాయో సృష్టి ధర్మాన్ని, సృష్టి క్రియని ఒక పద్ధతిగా అనుసరిస్తున్నాయి. ఈ యొక్క మానవుడు ఒక్కడే సృష్టి ధర్మాన్ని పాటించడానికి వికృత రూపంగా వికృత శాస్త్రంలో వికృతమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఒక మానవుడే ప్రతిమ జీవరాశులని ఒక పద్ధతికి, ఒక నియమంగా ఈ సృష్టిని నశించిపోకుండా తాను తన పిల్లలు మళ్ళీ తన పిల్లల్ని అట్లా సృష్టి ఏదవుతుందో, క్రమం ఏదవుతుందో ఒక పద్ధతి ప్రకారంగా వాస్తు ప్రకారంగా జరుగుతుంది. కానీ ఈ యొక్క ఏదవుతుందో సృష్టి అంటే ఏంటి? పంచభూతాలే. పంచభూతాలు మిళితమైంది సృష్టి. ఆ సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? వాస్తుశాస్త్రము. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వాస్తుశాస్త్రం ఏంటి, పంచభూతాలు ఏంటి, ఈ సృష్టి ఏంటని. ఇదంతా ఒక సైకిల్. ఇదంతా ఒక మానవుడే ఈ యొక్క ధర్మాన్ని వికృతంగా కొంతమంది పాటిస్తున్నారు. అది పద్ధతి కాదని చెప్తున్నాను నేను. కొంతమంది మరీ ముందుకు అడిగేసి వాస్తు ప్రకారం సంభోగం చేస్తే పురుషులు స్త్రీలు పుట్టే అవకాశం ఉందని అంటారు. మరి కొంతమంది మగపిల్లాడు కావాలని అంటుంటారు, కొంతమంది ఆడపిల్లలు పుడుతురు అని అంటుంటారు. సో వాళ్ళకి వాస్తు ప్రకారం ఆడమగ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చా? ఇది కూడా అడగకూడన ప్రశ్నే ఆయన అడిగారు. జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది. వాస్తుశాస్త్రంలో కూడా పడుకునే విధానము చక్కగా చెప్పడం జరిగింది. అంటే ఎటు తలకాయ పెట్టుకోవాలి, ఎటు కాళ్ళు పెట్టుకోవాలి, నీది ఏ వయసులో ఎట్లా ఉండాలి అని ఒక నియమాలు పెట్టడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక నియమాలు ఉన్నాయి. దాంట్లో స్త్రీ గనక నెలసరి అయిన కానించి 9వ రోజు గనక కానించి బేసి సంఖ్యలో కనుక కలిస్తే మగపిల్లడు పుడతాడు అని ఖచ్చితంగా చెప్పింది. అదేవిధంగా నెలసరి కానించి 9వ రోజు కానించి సరి రోజు గనక సంభోగము చేసినట్టయితే ఆడపిల్ల పుడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ ఇంట్లో ఆడపిల్లలు ఉండొస్తే మగపిల్ల పుట్టాలనుకుంటే ఈ శాస్త్రాన్ని అనుసరించి మీరు ప్రయత్నం చేయండి. ఈ శాస్త్రం ఏదవుతుందో చక్కటి ఫలితాన్ని ఇస్తుందని నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పడం కాదు, శాస్త్రం రాసిన ఆ పూర్వీకుల మహర్షులు ఏదవుతుందో వారి యొక్క శాస్త్రాన్ని ఉదర పురుషార్థము చదువుకున్నవాడిని కాబట్టి ఆ శాస్త్రాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇదంతా బతుకున్న వాళ్ళ కోసం, బతుకున్న వాళ్ళు ఎలా పడుకోవాలి, ఎలా ఉండాలి, నీళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ సామాగ్రి ఎక్కడ ఉండాలి, యుద్ధం చేస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. పోయినవాడికి కూడా లాస్ట్కు పోయినవాడి శ్మశాన వాటికి కూడా వాస్తు కావాలి. మరి మీ లెక్కల ప్రకారం ఇది ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అవసరమయ్యే ప్రశ్నే, తెలుసుకోవాల్సిన ప్రశ్నే, అనుసరించాల్సిన ప్రశ్న ఇది. అయితే పూర్వం ఏదవుతుందో గ్రామాలు పెద్ద పెద్ద ఊర్లు ఉండేవి. ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఎవరుతున్నారో
నిర్ణయం చేసేవారు. ఈ యొక్క ఉత్తర ఈశాన్యము శ్మశానిక వాటిక ఉండాలని ఆ రోజుల్లోనూ నిర్ణయం జరిగింది. అయితే బాబు మీ ఊరు బాగానే ఉందయ్యా, తూర్పు ఈశాన్యంలో శ్మశాన వాటిక ఉంది కాబట్టి మీరు బాగున్నారు అని మా ఊరికి వచ్చేసరికల్లా పటమట వాయువులో ఉంది కదయ్యా, మేము మాకు దెబ్బ కదా అని కొంతమంది పెద్దల్ని అడగటం జరిగింది. పిచ్చివాడ, ఈ యొక్క శ్మశాన వాటికలు ఉత్తర ఈశాన్యంలో ఎందుకు ఉన్నాయంటే ఆ సర్వేశ్వరుడు ఉంటాడు కాబట్టి. సర్వేశ్వరుడికి ఏదవుతుందో ఆ ఈశ్వరుడు ఏదవుతుందో శ్మశాన వాటికలో ఉంటాడు. మీకు పాప పుణ్యాలు లెక్క కడతాడు, ఆయన మరుజనము లేకుండా చేస్తాడు. ఆయన గనక స్మరణ చేసుకున్నట్టయితే ఆయన సర్వంతర్యామి కాబట్టి ఆ శ్మశాన వాటికలు ఉన్నాడు కాబట్టి మీకు అలాంటి చింతపడాల్సిన అవసరం లేదు అని ఆ ఊరి పెద్దలు ఏదవుతుందో ఆ సర్వేశ్వరుడు భూమి ఏదవుతుందో దానికి భయపడాల్సిన అవసరం ఏంది బాబు అని చెప్పి వాళ్ళకి పంపించడం జరిగింది. కానీ ఆధునిక ప్రపంచంలో ఏదవుతుందో పట్టణాలు, మహాపట్టణాలు, అదేవిధంగా అప్పుడున్నటువంటి జనాభా ఇప్పుడున్నటువంటి జనాభా కోట్లు పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రోజు రాజులు, జమీందారులు, ఊరు పెద్దలు ఉండేవారు, కేటాయించేవారు భూముల్ని. ఈరోజు ఏదవుతుందో ప్రజాపాలన అయింది కాబట్టి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములు ఏవవుతున్నాయో వాళ్ళు కేటాయిస్తారు. ఆ కేటాయించిన భూములు ఏవవుతున్నాయో దానికి శ్మశాన వాటిక వాడుకుంటాము. అది ఏ దిక్కున్నా కూడా ఆ పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి మనము నిశ్చింతగా ఆ యొక్క శ్మశాన వాటి గురించి ఆలోచించే అవసరమే లేదు. ఏ దిక్కు ఉంది, ఏ మూల ఉంది, నా దిక్కు ఉందా, నీ పక్కన ఉందా అని ఆలోచించొద్దని చెప్పడం జరుగుతుంది. ఓకే, నమ్మిన వారికి నమ్మినంత, నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదేమైనా కొంతమంది పొట్ట నింపుకోవడానికి అసలు వాస్తు లేదు, ఏం లేదని గోగిలేని లాంటి వాళ్ళు చాలామంది విమర్శిస్తారు కదా, దీన్ని ఎట్లా? అసలు వాస్తు పొట్ట నింపుకోవడానికి వాస్తు పండితులు ఉన్నారు అంటే ఇందాకే మీకు చెప్పా. సరైన వాస్తు పండితుడు 3 పొట్టలు నడవటం కూడా కష్టంగా ఉంది. వాళ్ళ వాస్తు సరిదిద్దుకోవచ్చుగా. మీరు అన్న లెక్కల ప్రకారం వాస్తు వల్ల ధనము అన్నీ వస్తుంటారు కదా, ఆ పండితులే వాస్తు సరిగా లేదంటారా? వాళ్ళకే దరిద్రులు, వాళ్ళ భవంతులు ఆడ కట్టుకుంటారు, వాళ్ళు మంచి వాస్తు అనుసరిస్తారు. ఎక్కడే మీరు పండితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇల్లు చూడండి, మీకు కొద్ది స్థలాలు ఉంటాయి. ఏదో వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళు, లేకపోతే కూతుళ్ళు బాగా విద్యావంతులై మంచి భవనాల్లో ఉండొచ్చు. కానీ అసలైన పండితులకి ఏమవుతుంది, 100 గజాల లోపే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు పరిశీలించుకోండి. వాళ్ళ అభివృద్ధి చెందుతున్న పిల్లలను చూసి పెద్ద బిల్డింగ్ ఉంది కదా, కారు ఉంది కదా ఈ పంతులకి అనుకోవద్దు మీరు. కాబట్టి ఇది సత్యం. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే పూర్వం నానుడు పదం ఉంది, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. పండితులు ఎవరైతే మహాపండితులు ఉంటారో వాడికి దరిద్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రాన్ని దరిద్రం అనుభవించినా కూడా ఈ శాస్త్రాన్ని గౌరవపూర్వకంగా 10 మందికి చెప్పాలని, 10 మందితో ఎదుగుతుందో ప్రశంసలు అందుకోవాలని ఈ శాస్త్రాన్ని ఇవాళ రేపు అందుతూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు పండితులు. ఇవాళ రేపు శాస్త్రాలు చెప్పేటోడికి పిల్లలు ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. అయ్యా పురోహితులు గారు ఏం చేస్తాడే, పురోహితుడే వద్దా అంటున్నారు. చెప్పులు కుట్టేటోడికైనా ఇస్తాం మేము, పురోహితులకి పోవా అంటారు. ఎందుకే అంటే ఆషాఢ మాసాలు, శ్రావణ మాసాలు 4 మాసాలు బంద్ ఉంటుంది, ఇంట్లో తిండి ఉండదు, ఎందుకే మా పిల్లల్ని అక్కడ ఇవ్వటం, ఇవ్వమేమో అని ఖరాఖండిగా చాలామంది ఈ రోజున వివాహం కానటువంటి వాళ్ళు పండితులు కానీ, వేద పండితులు కానీ, పురోహితులు కానీ చాలామంది వయసు మళ్ళిన వాళ్ళే వివాహాలు అవుతున్నాయి. కాబట్టి ఇది వాళ్ళు మోసం చేస్తారని అనుకోవద్దు, వీళ్ళని మోసగించడానికి ప్రయత్నం చేస్తారని అనుకోవద్దు. మీరు కట్టుకునే కోట్లు లక్షలు బిల్డింగ్ ముందు మీరిచ్చేది అవుతుందో తొణవో పణవో వాళ్ళకి ఎంతండి? ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క నిర్మాణం జరిగిన కూలీల్లోనూ 1% కూడా మీరు గృహవాసు పండితుడికి ఇవ్వరు. మీరు వాచ్మ్యాన్కి కూడా, ఇంటికి కాపలా కాసి వాచ్మ్యాన్కి సరిపోయాడు కూడా మీరు ఇవ్వరు. కాబట్టి ఈ పురోహితులు, ఈ పండితులు మోసం చేస్తారు అనుకోవటం అనేది భ్రమ. వాళ్ళు కటికి దరిద్రులుగానే ఉంటారు కానీ వాళ్ళ అనుచితం కాదు. వాళ్ళ పిల్లల మూలన వాళ్ళు పెద్ద భవంతులు ఉండవచ్చు, కార్లు వెళ్ళొచ్చు. కార్లు వెళ్తుంటారా, పంతులు గారు చూడండి అంటుంటారు. ఆడి కారు కాదు అది, ఆడి కొడుకు కారే ఉంటుంది. ఎంతమంది ఎదుగుతున్నారో దీన్ని శాస్త్రాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తించాలి. దీంట్లో అసలు నిజమెంత ఉంది వీడి దగ్గర,
సత్యం ఎంత ఉంది, వీడు నిజంగా మనకు చెప్తున్నాడా, మోసగిస్తున్నాడో అని పరిశీలన చేసే మీకు జ్ఞానము శక్తితో ఉంటే సరైన పండితుడిని, సరైనటువంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి మీరు వెళతారు, మీకున్నటువంటి సమస్యని అడుగుతారు. మీరు అన్నట్టుగా నేను కాదంటలే, ఉన్నారు కొంతమంది. మనము పంట వేస్తే కలుపు మొక్కలు ఉంటాయి కొన్ని, ఆ కలుపు మొక్కల్ని ఎట్లా ఏరేస్తామో మనం ఏరేయొద్దు వాళ్ళని, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఇది ఒక హిందూ మతానికే సంబంధించిందా వాస్తవం? మరి క్రిస్టియన్స్ వాళ్ళు ఉర్రు, మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, జైన్లు, సిక్కులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు ఉన్నారా వాస్తు చూసే వాళ్ళు నమ్ముతారా? చక్కటి ప్రశ్న చేశారు. అసలు వాస్తుశాస్త్రం ఏదవుతుందో ప్రపంచంలో ఒక ముస్లిం తెలుసు అసలు మీకు, ఆయన లండన్లో ఉంటారు. ఈ ప్రపంచ దేశాల్లో ఆయన తిరగని దేశాలు లేవు, కానీ ఎందుకు అన్ని దేశాల్లో ఉన్నతమైన వాళ్ళు తీసుకెళ్ళి చూపించుకుంటారు, ప్రభుత్వాలు కానీ, కోటీశ్వరులు కానీ, మిలియనర్స్ కానీ. ఎందుకంటే ఆయన ₹1,00,00,000 ఛార్జ్ చేస్తాడు పర్ డే. సెక్రటరేట్ కూడా వచ్చినారంట, నిజమే ఆయన? ఆ సెక్రటరీ కూడా వచ్చింది, కూడా వచ్చారు, ఆయన చూశాడు, కొంత ప్లాన్ ఇవ్వటం కూడా జరిగింది. ఆయన యొక్క మంచి జరుగుతున్న ఉద్దేశంతో డోములు పెట్టడం జరిగింది ఆయన. అయితే మన హిందూ ఆచార ప్రకారం డోములు పెట్టరు. కొంతమంది నాయకులు అన్నారు ఈ డోముల వ్యవస్థ కనుక మేము కనుక వచ్చి తీసేస్తామని కూడా చెప్పారు. మరి వాస్తు ప్రకారంగా ఏదవుతుందో ఈ యొక్క సెక్రటరేట్ ఏదవుతుందో కట్టిన మహానుభావుడికి మళ్ళీ ఇంకోసారి అధికారం రాకపోవడం కారణం ఏంటంటే ఆయన వాస్తులోపం కాదు, కొన్ని చిన్న తప్పిదాలు ఉన్నాయి, గ్రహస్థితులు కూడా కొంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ యొక్క వాస్తు చేసిన మా యొక్క ప్రభావం అనేది అలాంటిది ఆయన మీద ఏమీ లేదని చెప్తున్నాను నేను. చివరికి ఏం చెప్తారు ప్రజలకు? చివరికి నేను చెప్పేది ఏంటంటే సరైన పండితుడిని, సరైనటువంటి జ్ఞానాన్ని కలవాడిని ఎంచుకోండి. మీరు కాయగూరల దుకాణానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఒక గంప ఉంటుంది, ఆ గంపలో కాయగూరలు మంచిగా ఏరుకుంటారా లేదా? ఏరుకుంటారు కదా. అదేవిధంగా పండితులు ఎంతోమంది ఉంటారు మీ చుట్టుపక్కల. మీకు కావలసిన పండితుడు సరైనటువంటి వాడు ఎంచుకోవాలి మీరే. అలాగే ఎంచుకున్నట్టయితే మీరు లాభదాయకం అవుతారు, నష్టం పడరు. కాబట్టి ఈ శాస్త్రాన్ని ఎప్పుడూ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. నేను ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు ఈ భూమి నుంచి, కానీ శాస్త్రంలో ఖచ్చితమైన సత్యము నిజము ఉన్నదని చెప్తున్నాను. పాటించడంలో తప్పు లేదు. ఇటు గోడ పెట్టుకున్నది అటు గోడ పెట్టుకో, వాస్తులో తప్పే ఉంది. ఇటైనా గోడ పెట్టుకోవాలి, అటైనా గోడ పెట్టుకో, ఇటు పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. ఈ వాస్తుశాస్త్రము ఇప్పుడు కట్టింది కాదు, ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు పెరిగింది కాదు, ఇప్పుడు వచ్చింది కాదు. కాబట్టి వాస్తుని నమ్మండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, అభివృద్ధి చెందండి. మీరందరూ అభివృద్ధి చెందితే భూమి మీద ఉన్న నేను ఇక్కడ సంతోషపడతాను, తర్వాత కూడా పైనుంచి కూడా సంతోషపడతాను. వాస్తు యొక్క చక్కగా కట్టుకున్నారు అని నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రేక్షకులందరికీ అనుసరించడము అనుసరించకపోవటము మీ యొక్క ఇష్టం మీద ఉంటుంది. నేను అనుసరించమని చెప్తున్నాను. అదే ఈ యొక్క వీతిరి ప్రేక్షకులకి, యజమానులకి, ఆ యొక్క సంస్థలో పనిచేసే అందరికి కూడా నేను నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఈ చేయటం వాస్తు? ఈ యొక్క వాస్తుశాస్త్రం ఏదవుతుందో మా నాన్నగారు ఏదవుతుందో నాకు 70 సంవత్సరాలు ప్లస్ ఉంది. 20 సంవత్సరాలు కానించి మా నాన్న బ్యాగ్ మోసుకొని రమ్మనేవాడు, ఆయన వెనకాల వెళ్ళేవాడిని. ఆయన చెప్తుంటే చూస్తుంటే నేను పరిశీలనగా ఏం చెప్తున్నారని పరిశీలించేవాడిని. అలా చూశాను, కానీ మా నాన్న చిన్నప్పుడు నేర్చుకోమని చెప్పలేను. నన్ను వయసు ఉందరా, టైం వస్తుందరా, నువ్వు అప్పుడు నేర్చుకో, తెలుసుకొని అనేవారు. అట్లాగే నేర్చుకున్నాను, బ్యాగ్ పట్టుకుని ఆయన ఇంకా తిరిగాను. ఈ యొక్క శాస్త్రాన్ని ఎంత అధ్యయనం చేస్తున్నా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నాకు బిరుదులు ఎన్నో ఉన్నాయి. నాకు బిరుదులు కాదు నాకు కావాల్సింది, నాకు తెలియని వాటికి బిరుదులు ఇవ్వాలి మహానుభావులు. కాబట్టి ఈ శాస్త్రాన్ని ఒక ధర్మంగా, ఒక దేశాంది కాదు, ఒక మతాంది కాదు, ఒక కులాంది కాదు. కాబట్టి సర్వ మానవులు కూడా ఈ శాస్త్రాన్ని పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.
మీకు శిష్యులు ఎవరనురా? మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి మీ దగ్గరికి ఇల్లు నిర్మాణంకి వచ్చిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారా? మళ్ళీ వాళ్ళ రొటీన్ అవుతురా మీ? ఎక్కువ ఏదవుతుందో మా తాతగారు పరిచయస్తులు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. అదేవిధంగా మా నాన్నగారు పరిచయస్తులు తెలిసిన వారు నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. ఆనాడు ఏదవుతుందో రోసి గారికి ఇప్పుడు 1986లో ఎట్లా ఉంది మా యొక్క కాంగ్రెస్ భవిష్యత్తు అంటే, అయ్యా నేను మా కొడుకు చూస్తున్నాడు, మా కొడుకు దగ్గరికి వెళ్ళు అని అడుగు అని చెప్పడం జరిగింది. రోసి గారు మహానుభావుడు. ఆ రోజున నేను రాసిన ఉత్తరానికి పిచ్చుత్తరం ఇచ్చి వారు చక్కగా నాకు అభినందనలు తెలిపారు. అలాంటి ఉత్తరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నుంచి నేను ఏదవుతుందో జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము, హస్తరేఖ శాస్త్రము, రంగుల శాస్త్రము, జరాగణ శాస్త్రము, వృక్షశాస్త్రము ఇవన్నీ అధ్యయనం చేస్తున్నాను. ఇంకా తెలియని విషయాలు ఉంటే మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నేర్చుకుంటాను కూడా అని చెప్పడం జరిగింది మీ అందరికీ. నాకు చిన్న క్వశ్చన్ సార్. నేను చెట్లను ప్రేమిస్తాను కనుక వృక్ష రక్షణ కోసం మీరు వాస్తు చూడటం ఓకే, కానీ చెట్టుకు కూడా మీరు వాస్తు చూడటం ఏంది? చెట్టుకి ఈ దప్పంగా ఉండొద్దు, ఇంతకంటే పెద్దగా ఉండొద్దు, చెట్టును చాలా కొట్టేపిస్తున్నారు. నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఆ విషయంలో మీలాంటి పురోహితులను చాలా ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకంటారు? నేను ఏదవుతుందో ఎక్కడ కూడా నేను వృక్షాలని నరకడానికి ప్రోత్సహించను. సాధ్యమైనంత వరకు తిరస్కరిస్తుంటాను. అయ్యా నాకు ప్లాట్ ఏదో 100 గజాలు ఉంది, ఎప్పుడో మురిసినవి మహావృక్షాలైన వేప చెట్లు. మరి ఈ వేప చెట్లు కనుక తీస్తే కానీ ఆ 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, మరి ఏం చేయమంటారు అని అడుగుతారు. ఇక తప్పని పరిస్థితులు ఇంకెక్కడ లేదా స్థలం ఇంకో చోట నిర్మించుకోవడానికంటే, అయ్యా లేదా ఇది ఒక్కటే ఉందో 100 గజాలు, నా పిల్లలు చిన్నపిల్లలు ఏమీ లేవు, దీనికి మార్గాలు చూపించండి. వేప చెట్టు కొట్టాలంటే భయపడుతున్నాను కాబట్టి చెప్పమంటే, ఈ యొక్క వృక్షశాస్త్ర ప్రకారంగా ఒకరోజు ముందు ఘాటు పెట్టాలి, దానికి కుటుంబీకులందరూ ప్రదర్శన చేయాలి. దర్శనం వైపు ఘాటు పెట్టి నరకింది ఉత్తర తూర్పు భాగంలో పడాలి అని చెప్తాను. కానీ ఎలాంటి చోట్ల కానీ వృక్షాలు తీయించడం అనేది నా జీవితంలో ఇంతవరకు జరగలేదు. నేను దర్శనానికి మహావృక్షాలు పెంచుకోండి, పడమటికి మహావృక్షాలు పెంచుకోండి అని చెప్తుంటుంటా. దాని దిక్కెళ్ళి వృక్షాల మూలన మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు కొన్నటువంటి ఏదవుతుందో చూపు బ్రహ్మాండంగా పెరుగుతుంది, చక్కటి గాలి వస్తుంది అని చెప్తూ ఉంటుంటాను. ఇక శాస్త్రం ఏదవుతుందో తూర్పు ఉత్తరంలోను, అదేవిధంగా ఏదవుతుందో ముళ్ళు ఉచ్చుకునేవి పెంచొద్దన్నారు. నిమ్మక చెట్టుకి ముళ్ళు ఉంటుంది, గులాబీ చెట్టుకు కూడా ముళ్ళు ఉంటుంది. కొన్ని గులాబీలకి ఉండదు. అలా గులాబీ చెట్లు కనుక కానీ నిమ్మ చెట్లు కనుక కోసేటప్పుడు అతనికి కనుక ప్రస్తుత కాలంలో అందరికీ ఇవాళ రేపు షుగర్ వస్తుంది. ఏదైనా ముళ్ళు కనుక గుచ్చుకున్నట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్ల కనుక నిమ్మకాయ కోస్తాను కనుక వెళ్తే గుచ్చుకుంటే వాళ్ళు ఏడుస్తుంటారు. పెద్దవాళ్ళు తెలిసి తెలియక గబుక్కురు కోసినా కూడా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అందుకని ఆ శాస్త్రంలో ఇంట్లో పెంచుకోవద్దని రాశారేమని అనుకుంటున్నాను. శాస్త్ర పరిశోధనలో ఇది ఈ విధంగా నష్టం జరుగుద్ది అని చెప్పడం జరుగుతుంది. అదే పక్షులు ఉన్నటువంటి పక్షులు ఏమవుతున్నాయి, చిన్న చెట్ల మీద వాలవు, అవి పెద్ద పెద్ద చెట్ల మీద వృక్షాల మీద వాలుతుంటాయి. కాబట్టి ఆ వృక్షాల మీద కనుక పెద్ద పక్షులు నివసించే చెట్లు కూడా ఉంచుకోవద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే పక్షులు కనుక నివసించే చెట్లు కనుక ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు రాత్రి అంతా సుఖంగా నిద్రపోలేకపోతారు. ఆ పక్షుల యొక్క కిలకిలలో ఆ యొక్క పక్షుల యొక్క మోతలు దిక్కేలి. అందుకనే పక్షులు నివసించే వృక్షాలని పెంచవద్దని చెప్పడం జరిగింది గృహంలో. అంతే. ఎందుకంటే సైంటిఫిక్ ఏదవుతుందో ఆలోచిస్తే ఆ యొక్క వృక్షాలు రెట్లేయచ్చు, ఆ వృక్షాలు తినడానికి పాములు గుడ్లు తినడానికి రావచ్చు, ఇలాంటివన్నీ కారణాలు ఉండొచ్చు. వృక్షాలు నివసించి చెట్లు పెంచొద్దని చెప్పారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇదండి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా
వాస్తుశాస్త్రాన్ని బోధిస్తూ ప్రజలకు వస్తున్నటువంటి చేకూరి సుదర్శనాచారి గారి యొక్క ఇంటర్వ్యూ ఈరోజు కులంకషంగా మొదటి నుంచి పంచభూతాల నుంచి స్టార్ట్ చేస్తే మనిషి వరకు కూడా యుద్ధ భూమి నుంచి స్టార్ట్ చేస్తే బహిర్భూమి నుంచి స్టార్ట్ చేస్తే అలాగే చూసినట్టయితే మరి ఏదైతే పుణ్యభూమి కర్మభూమి నుంచి స్టార్ట్ చేస్తే అన్ని రకాలుగా నదులు సరస్సులు కొలనులు ఇవన్నిటి కూడా వాస్తు ప్రకారం కూర్చునే విధానం స్టార్ట్ చేస్తే పడుకునే విధానం వరకు భోజనం చేసే విధానం స్టార్ట్ చేస్తే సంభోగం చేసే విధానం వరకు కూడా అన్ని వారి యొక్క వాస్తు విధానంలో తెలుసుకున్నాం. అంతవరకు చూస్తున్నాడు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం కెమెరామన్ మహేష్తో మీ సురేష్ దండు. నమస్తే.